శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను నిన్నటి రోజున మీతో మనవి చేసి ఉన్నాను, వాక్కు అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. వ్యక్తిలో ఉన్నటువంటి అజ్ఞానమును అగ్ని బాహ్యంలో వస్తువులు దహించినట్లుగా దహించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది వాక్కునకు మాత్రమే. అటువంటి వాక్కు ద్వారా దేశకాలములతో సంబంధం లేకుండా, ఇది ఏ దేశమునందు ఎప్పుడు చెప్పబడింది అన్నదానితో ఏ ప్రమేయము లేకుండా, ఎప్పటికీ అందరూ పాటించి తరించడానికి వీలైనటువంటి మాటలను ఆ శారదా పరమేశ్వరియే తన యొక్క కృప ఎవరి యందు వర్షించిందో వారి చేత పలికిస్తూ ఉంటుంది. శరజ్యోత్సనా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అత్యంత సారవంతమైనటువంటి మాటలు, మనిషి జీవితాన్ని ఒబ్బిడి చేయగలిగినటువంటి మాటలు, ధర్మపథం వైపు నడిపించగలిగినటువంటి మాటలు, ఆర్ష సంప్రదాయం పట్ల అవగాహన సక్రమమైన రీతిలో కల్పించగలిగినటువంటి మాటలు మహాత్ములు కారణజన్ములైన వారి నోటి వెంట పలికిస్తుంది. అందుకే కథకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, కథ ద్వారా ధర్మము ఆవిష్కరించడంలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ధర్మాన్ని అవగాహన చేసుకోవడంలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో, మహాత్ములైనటువంటి వారు చెప్పినటువంటి మాటలకు కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది. దానిని పద్య రూపంలో ఇస్తూ ఉంటారు. దానికి కారణం ఏమి అంటే, ధారణ చేయడానికి వీలుగా ఉంటుంది, ఛందో రూపంగా ఉంటుంది పద్యం. పద్యం ఛందస్సులో రచన దేనికి చేస్తారు అంటే, ధారణ చేయడానికి సౌకర్యం కల్పించడం కోసం. అది ఛందస్సు చేత నిబద్ధము కాలేదనుకోండి, చదవడానికి అందంగా ఉంటుంది కానీ జ్ఞాపకం పెట్టుకోవడం అంత తేలిక విషయం కాదు. అందుకే ఏవి మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం ఉండదో అది అంత బాగా గుర్తులో ఉండకపోయినా వచ్చేటటువంటి ప్రమాదము లేదన్నప్పుడు వాటిని వచన రూపంలో వర్ణిస్తారు. ఏదో ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారనుకోండి, వచన రూపంలో వర్ణిస్తారు. ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని పువ్వులు ఉన్నాయి, ఇన్ని పళ్ళు ఉన్నాయి, ఇన్ని జంతువులు ఉన్నాయి, ఇన్ని పర్వతాలు ఉన్నాయి, ఇన్ని నదులు ఉన్నాయి, ఇన్ని సెలయేళ్ళు ఉన్నాయి. అవన్నీ గుర్తున్నా గుర్తు లేకపోయినా ప్రమాదం ఏం లేదు. కానీ ఏవి జీవితంలో మర్చిపోకూడదు,
ఏది పుస్తకం ఉంటే తప్ప నాకు జ్ఞాపకం తెచ్చుకోవడం సాధ్యం కాదండి అని అనకూడదు. అటువంటి వాటిని పద్య రూపంలో ఇస్తారు. పద్య రూపంలో ఇస్తే వచ్చే ప్రయోజనం ఏమి అంటే దాన్ని 1కి 4 మార్లు చదివినా, 1కి 4 మార్లు విన్నా అది ధారణలోకి వెడుతుంది. అది జ్ఞాపకం పెట్టుకోవడం చాలా చాలా తేలికైపోతుంది. అది జ్ఞాపకంలో ఉందనుకోండి, నిత్యం మనం నడవడిలో, ప్రవర్తనలో దాన్ని సమన్వయం చేసుకుని ప్రవర్తించడానికి మనకి ఉపయుక్తమవుతుంది. అలా కాకుండా మళ్ళీ నేను ఆ పుస్తకం చూస్తే తప్ప నాకు అది జ్ఞాపకం రాదండి అన్నారనుకోండి, మీరు దాన్ని ఆచరణాత్మకం ఎలా చేసుకుంటారు? అది సాధ్యం కాదు. అందుకే విదురనీతిని అంతటినీ కూడా పద్యాల రూపంలో ఇచ్చి మహోపకారం చేశారు మనకి. అందులో విదురుడు చెప్పినటువంటి మాటలు పరమాద్భుతములై కథాగమనంలో ధృతరాష్ట్రుడికి పాండవులకి బాహ్యంలో అన్వయమవుతాయి. ఆంతరమునందు యథార్థమునకు అది ఒక్క ధృతరాష్ట్రుడికి పాండవులకు అన్వయమయ్యేటటువంటి విషయం కాదు. అందరికీ అన్ని వేళలా అన్వయమై అవి సంశయాల్ని నివృత్తి చేసేవై ఉంటాయి. సాధారణంగా మనం లోకంలో ఒక మాట తరచుగా వాడుతూ ఉంటాం, ఆయన పుణ్యాత్ముడండి అంటూ ఉంటాం. ఆయన పుణ్యాత్ముడండి అనాలి అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవో తెలియాలి. ఆయన కొన్ని మంచి పనులు చేశాడు అని మనకి తెలిసిందనుకోండి, ఆయన చేసినటువంటి మంచి పనులను ఆధారం చేసుకొని ఆయన పుణ్యాత్ముడండి అంటాం. విదురుడు దానికి ఒక కొత్త కోణాన్ని తొడిగాడు. పుణ్యాత్ముడు అన్న మాటకి ఆయన 2 గుణములను చెప్పి ఈ 2 గుణములు ఉన్నవాడెవరో వాడు పుణ్యాత్ముడు అన్నాడు. చెల్లియుండియు సైరణ చెయ్యునతడు, పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు, పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరీణ్య అన్నాడు. నేను చెప్తున్నాను అనలేదు, ఆర్యులు. ఆర్యులు అంటే సమగ్ర జ్ఞానము కలిగినటువంటి వారు. శంకర భగవత్పాదులు కూడా ఏదైనా గంభీరమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేసినప్పుడు ఆగమ విదోహో అంటూ ఉంటారు. వేదములను బాగా తెలుసుకున్నవారు ఈ మాట చెప్తూ ఉంటారు అంటూ ఉంటారు. అలాగే విదురుడు కూడా ఆర్యులు ఒక మాట చెప్తారు అన్నాడు. ఆర్యులు అంటే నేనేదో జాతి సంబంధమైన మాటగా దాన్ని అన్వయం చేయట్లేదు. ఆర్యులు అంటే పరిపూర్ణమైన సమగ్రమైన సంశయము లేని జ్ఞానము కలిగినటువంటి వారు, పెద్దలు. ఆర్యాశతకము అని మూకశంకరులు చేశారు. గౌరవింపదగిన వారు, విద్వత్తు కలిగినటువంటి వారు, విద్వాంసులు. ఆ సరస్వతీ కటాక్షమునందు సంశయమునకు తావులేని సరస్వతీ కటాక్షము, శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు. అటువంటి వారు ఒక మాట చెప్తారు అన్నాడు. ఏ మాట చెప్తారు అంటే చెల్లియుండియు సైరణ చెయ్యునతడు. ఇది మొదటి లక్షణంగా చెప్పాడు. రెండవది పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు. ఇది రెండోది చెప్పాడు. చెప్పి ఈ 2 ఎవరి యందు అన్వయమవుతాయో వారు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరీణ్య. కురువరీణ్య అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని అన్వయం. ఓ ధృతరాష్ట్ర, ఎవరు పుణ్యపురుషుడో తెలుసా? చెల్లియుండియు సైరణ చేయునతడు. ఆయన అనుకుంటే అవతల వారి మీద ప్రతీకారమును తీర్చుకోగలిగినటువంటి వాడు. అణిగి మణిగి పడి ఉండవలసిన అవసరం ఉన్నవాడు కాడు. గొప్ప శక్తియుతుడు. ఆ శక్తి బాహ్యమునందు పరాక్రమము వలన కావచ్చు, తేజస్సు వలన కావచ్చు, తపస్సు వలన కావచ్చు, వాగ్బలము కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంతటి తేజోవంతుడయ్యుండి, ఇంత బలవంతుడయ్యుండి తనకు చేసినటువంటి అపచారమును, తనకు చేసిన దోషమును మన్నిస్తాడు, భరిస్తాడు తప్ప ప్రతీకారమును తీర్చుకోడు. చెల్లియుండియు, శక్తి లేక అణిగిమణిగి పడి ఉండడం ఒకెత్తు. లోకంలో ఒక బలవంతుడైన వ్యక్తి బలహీనుడైన వ్యక్తిని బాధ పెట్టాడనుకోండి, బలహీనుడు బలవంతుడిని ఎదిరించలేనప్పుడు చేసేది లేక ఆయన అణిగిమణిగి పడి ఉండడం అనేటటువంటిది శక్తి ఉండి ప్రతీకారము తీర్చుకోలేని వాడి కోవలోకి రాదు. శక్తి ఉండి ప్రతీకారమునకు వెళ్లకుండా ఎవడు ఓర్పు పట్టి ఉండిపోతాడో వాడు అగ్రగణ్యుడైనటువంటి పుణ్యాత్ముడు అన్నాడు. చెల్లియుండియు సైరణ చెయ్యునతడు.
పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగినిచ్చునతండు. ఎంత అసలు తక్కెట్లో పెట్టి తూచాడు అక్షరాలు. బంగారం తూచినప్పుడు ఎంత జాగ్రత్తగా మిల్లీగ్రాము కూడా తూస్తారో అలా తూచి వేశారు తిక్కన గారు. అసలు ఎక్కడ ఒక అక్షరం అనవసరపు దాన్ని తీసుకురాలేదు. ఒక్క అక్షరం పద్యంలోంచి తీస్తే ఇంకా అర్థం రాదు. పేదవడియును, ఆయన పేదవాడు, ఆయన ఏం మహదైశ్వర్యవంతుడు కాడు. కానీ పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగినిచ్చునతండు. ఎవరైనా వచ్చి ఆయనని ఏదైనా అర్థిస్తే బాధపడుతూ వీడు వచ్చాడు ఏం చేస్తాం అని ఇవ్వడు. ఎంతో సంతోషంతో ఎంతో ప్రీతితో తన దగ్గర ఏది ఉందో దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడెవరు ఉన్నాడో, ఈ రెండు లక్షణములు ఎవరి యందు ప్రకాశిస్తాయో వాడు పుణ్యపురుషుడని చెప్పిరారు యులు కురువరీణ్య. ఆయన పుణ్యపురుషుడు. అటువంటి పుణ్యపురుషుడు ఏదో ఒక కాలమునందు మాత్రమే ఒక పుణ్యమును చెయ్యగలిగినటువంటి వాడు కాడు. తన గుణముల వలన రాత్రింబవళ్ళు పుణ్యాన్ని చేస్తున్నవాడు అని దానికి అర్థం. కురు పుణ్యమహోరాత్రం అని వేదవాక్కు. పుణ్యము ఏదో అవకాశం వచ్చినప్పుడు సంవత్సరానికి ఓసారో 6 నెలలకోసారో నెలకోసారో చేసేది కాదు. అహోరాత్రం రాత్రింబవళ్ళు పుణ్యం చేయాలి. రాత్రింబవళ్ళు పుణ్యం చేయడం ఎలా కుదురుతుంది? రెండు గుణములు కలిగి ఉండడం. ఈ రెండు గుణములు యథార్థమునకు బాహ్యంలో కథాపరంగా ఎవరికి అన్వయం? ధర్మరాజు గారికి అన్వయం. ఎందుకని? చెల్లియుండియు సైరణ చేయునతడు. నిజానికి ధర్మరాజు గారు కక్ష తీర్చుకోవాలి అంటే ఆయనకి అనేక అవకాశాలు వచ్చాయి. ఆయన అరణ్యవాసానికి వెళ్ళి కామ్యకవనానికి వెళ్ళగానే నిష్కారణంగా నోరు జారి విదురుణ్ణి పంపించేశాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు పంపించగానే విదురుడు కామ్యకవనానికి వెళ్ళిపోయాడు. కామ్యకవనానికి విదురుడు వెళ్ళిపోయిన తరువాత ధర్మరాజు గారు నిజానికి విదురుణ్ణి నువ్వు ఇక్కడే ఉండిపో, నువ్వు వెళ్ళవద్దు అని నిగ్రహించాడు అనుకోండి, ఏమో మహాభారతం ఎలా నడిచి ఉండేదో. కానీ విదురుడు లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతాను అని నేల పడిపోయాడు ధృతరాష్ట్రుడు. వెళ్ళి విదురుణ్ణి తీసుకురమ్మని సంజయుణ్ణి పంపించాడు. ధర్మరాజు ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన ప్రభువు, ఆయన ఏది చెప్పాడో అది జరగడం మర్యాద అన్నాడు. అని విదురుణ్ణి మళ్ళీ వెనక్కి పంపించేశాడు. ఘోషయాత్ర అన్న పేరుతో అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల ముందు తమ ఐశ్వర్యాన్నంతటినీ ప్రదర్శించి తాము ఎన్ని భోగాలు ఎన్ని విలాసాలు అనుభవిస్తున్నామో వాళ్ళకి గుర్తొచ్చేట్టు చేసి ప్రత్యేకించి ద్రౌపదీదేవి చూడాలి అన్నది దుర్యోధనుడి యొక్క ఆరాటం. 5 భర్తల్ని కట్టుకుని నేనే అనుభవించాను అరణ్యవాసం తప్ప, దుర్యోధనుణ్ణి ఆయన సోదరుల్ని కట్టుకున్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారని ఆమె బాధపడాలని కావాలని అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులకు దగ్గరలో ఘోషయాత్ర నిర్వహించే ప్రయత్నం చేశాడు. మహాత్ముల జోలికి వెడితే భగవంతుడన్నవాడు ఒకడు లేడు. మహాత్ములు పట్టించుకోరేమో కానీ ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. కాగలగార్యం గంధర్వులు తీర్చేశారని ఒక సామెత వచ్చింది భారతాన్ని ఆధారం చేసుకుని. గంధర్వుల రాజు రానే వచ్చాడు, దుర్యోధనుడిని బంధీకృతుడిని చేసి తీసుకుపోతున్నారు. కర్ణుడు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అటువంటి స్థితిలో నిజానికి దుర్యోధనుడికి మరణం వినా వేరొక దిక్కు లేదు. అటువంటప్పుడు భీముడు అన్నాడు, కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చేశారు, మనని మాయాజూతంలో ఓడించి అరణ్యవాసానికి పంపించాడు కదూ, మంచి పని అయింది. ఘోషయాత్ర చేయడానికి వచ్చాడు కదూ, గంధర్వులు ఓడించి బంధీకృతుణ్ణి చేసి తీసుకుపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి శిక్ష వేస్తారు. ఆయననే కాదు భార్యలను కూడా పట్టుకుపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడికి తగిన శాస్తి జరిగింది, మనం ఇది సంతోషించవలసిన విషయం అన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, మనలో మనకి పోరాటం వచ్చినప్పుడు మనం 5 వాళ్ళు 100, బయట వాళ్ళు మన జోలికి వచ్చినప్పుడు మనం 105 మంది సోదరులం. అది బంధువులంటే ఉండవలసిన గౌరవం అన్నాడు. తప్ప మన సోదరుడు దుర్యోధనుణ్ణి బంధించి గంధర్వులు తీసుకెళ్ళిపోతుంటే జరగవలసిన శాస్తి జరిగిందని చూస్తూ ఊరుకుంటామా? నేను ఆజ్ఞాపిస్తున్నాను, భీమార్జునులిద్దరూ బయలుదేరి దుర్యోధనుణ్ణి విడిపించి తీసుకురండి అన్నాడు. నిజంగా
ఆ రోజున ధర్మరాజు గారు కూడా మౌనంగా ఊరుకున్నాడు అనుకోండి. ఏమై ఉండేది దుర్యోధనుడికి? సైంధవుడు నిష్కారణంగా ద్రౌపదీదేవి జోలికి వెళ్ళాడు. భీమసేనుడు బంధించి తీసుకొచ్చి పెడరెక్కలు విరిచి కట్టి తీసుకొచ్చి ధర్మరాజు గారి కాళ్ళ మీద పారేశాడు. అన్నయ్య, నువ్వు అనుజ్ఞని వీడి తల పగలగొట్టేస్తానన్నాడు. తప్పురా, చెల్లెలు దుస్సల భర్త బావగారు మనం బ్రతకగోరాలి అని కట్లు విప్పించి మంచి మాటలు చెప్పి తిరిగి పంపించేశాడు. నిజంగా ఆ రోజున తలుచుకుంటే నూరుగురికి ఉన్న ఒక్కగానొక్క చెల్లెలు దుస్సల దుర్యోధనాదులకు. ఆయన తలుచుకుంటే సైంధవుడిని చంపేసి దుస్సల వైధవ్యమునకు కారణము కాలేడా? కానీ దుస్సల వారికే కాదు సోదరి, మనకి కూడా సోదరే. మనం ఆమె యొక్క దుర్భాగ్యమునకు కారణం కాకూడదని విడిచిపెట్టినటువంటి మహాత్ముడు ఆయన. ఎన్ని చోట్ల ఆయనకి అవకాశం వచ్చినా ఆయన ప్రతీకారం తీర్చుకోలేదు. నిజానికి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి అర్జునుడు దుర్నిరీక్షుడు. అంత శక్తిని వాళ్ళు పొంది ఉన్నప్పటికీ వాళ్ళకిచ్చిన గడువు పూర్తయిపోయే వరకు, అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తి చేసి తిరిగి వచ్చిన తరువాత రాజ్యం ఇవ్వకపోతే రాయబారాన్ని పంపించి అవతల వైపు నుంచి ధృతరాష్ట్రుడు రాజ్యం ఇస్తానని సందేశం పంపించకపోయినప్పటికీ కూడా శ్రీకృష్ణుణ్ణి రాయబారం పంపేటప్పుడు కూడా 5 ఊళ్ళు మాకు చాలని అడిగినటువంటి ఓర్పు కలిగినటువంటి వాడు ధర్మరాజు. ఆయన తలుచుకుంటే నిజంగా తమ్ముళ్ల బలంతో ఆయనకున్నటువంటి అనుకూలతతో కలిసి దుర్యోధనాదుల్ని మట్టు పెట్టలేడా? ఆ అవకాశం ఉండబట్టే కదా మట్టు పెట్టాడు. ఇవన్నీ ఒకెత్తు. కృష్ణ భగవానుడితో ఒక మాట అన్నాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొడ్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా అన్నాడు. ఎంత గంభీరమైన మాట అది. మా నాన్నగారు మా చిన్నతనంలో చనిపోయారు, పాండురాజు గారు. ఆయన చనిపోయేటప్పుడు పిల్లల మీద బెంగ ఉంటుంది కదూ, వీళ్ళు చిన్నవాళ్ళు ఎలా వృద్ధిలోకి వస్తారని ఆయన ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొట్పను, మా ఆపదలు తొలగించడానికి మాకు ఏది శుభమో అది మాకు జరిగేటట్టు చెయ్యడానికి నిన్ను చూపించి వెళ్ళిపోయాడు కృష్ణ అన్నాడు. ఎంత గొప్ప మాట అని కృష్ణుడితోటి రాయబారం పంపించాడు. కృష్ణుడితోటి రాయబారం పంపించి తరువాత యుద్ధానికి వెళ్ళాడు ధర్మరాజు గారు. యుద్ధానికి వెళ్ళి అందరినీ గెలిచాడు, రాజు అయ్యాడు. కానీ అర్జునుడి బలాన్ని, భీముడి బలాన్ని, నకుల సహదేవుల బలాన్ని, ధర్మరాజు గారి వెంట వచ్చిన వారి బలాన్ని పక్కన పెట్టండి. అసలు నిజానికి పాండవులు గెలవడానికి కారణం ఎవరు? కృష్ణ భగవానుడు. ఆయన లేనిదే గెలవరు. ఒక్కటే ప్రత్యక్షమైన తార్కాణం. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తరువాత నదీ తీరానికి తీసుకువెళ్ళి రథాన్ని ఆపి కృష్ణుడు అర్జునుణ్ణి పిలిచి, నీ సంభారములు ఇందులో ఏ ఉన్నాయో ధనస్సులు, గదలు, ఖడ్గములు, బాణములు, తూణీరములు ఇటువంటివన్నీ తీసుకుని కిందకి దిగి దూరంగా వెళ్ళిపో అన్నాడు. కృష్ణ భగవానుడి మాట కాదనడు కనుక అవన్నీ తీసుకుని అర్జునుడు దూరంగా వెళ్ళిపోయాడు. రథపతాకం మీదకి చూసి హనుమని కూడా రథాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమ్మన్నారు. వెళ్ళిపోమ్మని కృష్ణ భగవానుడు ఒక్క దూకు దూకాడు. రథం భగ్గున కాలిపోయింది. ఆశ్చర్యపోయి అర్జునుడు అడిగాడు, బావా అదేం ఆ రథం అలా కాలిపోయిందని. ఇప్పుడేమి? ఇప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామాది మహావీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల ధాటికి ఈ రథం కాలిపోయింది. కానీ ఆ రథంలో నువ్వున్నావని నేను నిన్ను కాపాడడం కోసం పని పూర్తయ్యే వరకు రథం తగలపడిపోకుండా ఆపాను. నీకు విజయము సంప్రాప్తమైంది కాబట్టి ఇప్పుడు అది అగ్ని చేత దహింపబడడానికి, అస్త్రముల యొక్క మంత్ర బల గౌరవాన్ని నిరూపించడానికి అనుమతించాను. లేకుంటే నువ్వు ఏనాడో ఈ రథములో దగ్ధమైపోదువు బావా అన్నాడు. అటువంటి కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం నిజానికి ధర్మరాజుకి కలగడానికి, పాండవులు రక్షింపబడడానికి కారణం ఏమిటి? మహాభారతం చదివితే ఎన్ని మాటలు శత్రువుల వలన కాదు, తమకు తాము ఉపద్రవం తెచ్చుకున్నారు పాండవులు. తెల్లవారి లేచి రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు.
హాయిగా వెళ్ళి నిద్రపోయాడు. నిద్ర పట్టనిది ఎవరికంటే కృష్ణ పరమాత్మకి. సాత్యకిని పిలిచి చెప్పుకున్నాడు, చూడు ఎలా నిద్రపోతున్నాడో. నాకు నిద్ర లేదు, ఆయన నిద్రపోతున్నాడు. రేపు సూర్యాస్తమయానికి చంపేస్తా అన్నాడు. చంపకపోతే అగ్నిలో దూకేస్తానన్నాడు. దూకేస్తే యుద్ధం ఎలా? అవతల వైపు ద్రోణాచార్యుల వారు ఉన్నారు సర్వసైన్యాధిపతిగా. అసలు సైంధవుడు కనపడకుండా దాచేస్తాడు. ఎప్పటికి వ్యూహాన్ని భేదిస్తాడు, ఎప్పటికి ఎడతాడు. ఎంత అర్జునుడైతే మాత్రం పరిమితులు ఉన్నాయి. గుర్రాలు అలిసిపోయాయి కూడా ఆ రోజు యుద్ధంలో. ఎలా వెడతాడు? బెంగ పెట్టు కూర్చున్నాడు మహానుభావుడు. బెంగ పెట్టుకుని అర్జునుడి దగ్గరికి వెళ్ళి లేపి, బావా నిద్ర ఎలా పట్టిందన్నాడు. అంటే నువ్వు ఉన్నావు కదా బావా, నిద్రపోయాను అన్నాడు. అంటే ప్రతిజ్ఞలు ఆయనవి, నెరవేర్చడం ఈయనది. ఆ రోజు యోగ విద్యతో కైలాసానికి తీసుకెళ్లి ప్రయోగ ఉపసంహారాలతో పాశుపతాస్త్రాన్ని పరమశివుడి చేత దత్తం చేయించి తీసుకొచ్చి యుద్ధం చేయించి మాయాతిమిరాన్ని సృష్టించి సూర్యాస్తమయం అయినట్టుగా కనిపడేటట్టు చేసి సైంధవుడు తల పైకెత్తేట్టు చేసి కొట్టించి తల కింద పడకుండా మళ్ళీ వాళ్ళ తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టించి తండ్రి తల పగిలిపోయేటట్టు అర్జునుడి తల రక్షింపబడేటట్టు చూసిన కృష్ణ పరమాత్మ అనుగ్రహం లేకుండా పాండవులు విజయం సాధించగలిగి ఉండేవారా? ఎందువల్ల కృష్ణానుగ్రహం కలిగింది? నీ ప్రయత్నం ఉండాలి, అది ఒక ఎత్తు. భగవదనుగ్రహం ఒక ఎత్తు. భగవదనుగ్రహం ఎందుకు కలిగింది? పుణ్యపురుషులు కాబట్టి కలిగింది. పుణ్యపురుషులంటే ఏం చేశారు పాండవులు? ఎన్ని దానాలు చేశారు, ఎన్ని ధర్మాలు చేశారు, ఇది కాదు అక్కడ. 2 గుణములు ఉన్నాయా ధర్మరాజు ఎందు? చెల్లియుండియు సైరణ చేయునతడు. ఆయన ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినా ధర్మం తప్పి ప్రతీకారం తీర్చుకోలేదు, ఓర్పు పట్టాడు తప్ప. ఆయన ఎన్నడూ కూడా ఓర్పుని విడిచిపెట్టి అడుగు ముందుకేసి శక్తి ఉండి అవతల వారిని పడగొట్టడానికి ప్రయత్నము చేసిన వాడు కాదు. వాడు పుణ్యపురుషుడు. వాడికి నిరంతర భగవద్ అనుగ్రహం ఉంటుంది. అంటే విదురుడు ఇప్పుడు ఒక్క ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడా, అందరికీ చెప్తున్నాడా? ఎప్పుడూ మీకు భగవద్ అనుగ్రహం ఉండాలంటే మీరు ఈ గుణమును సంపాదించుకోండి. అప్పుడు మీ అంత పుణ్యపురుషుడు లోకంలో ఇంకొకడు ఉండడు. చెల్లియుండియు సైరణ చెయ్యునతడు, పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగినిచ్చున తండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరేణ్య. అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు నిజానికి పాండవుల దగ్గర ఏముంది? కట్టు బట్టలతో నడిచి వెళ్ళిపోయారు. ధౌమ్యుడు ఉగ్రమైన మంత్రములు చెప్తుండగా కాలినడకన వెళ్ళిపోతుంటే పౌరులందరూ ఏడ్చారు. ఆయన వెళ్ళిపోవడం ఒకెత్తు, ఆయన తమ్ముళ్ళు వెళ్ళడం ఒకెత్తు, ద్రౌపదీదేవి వెళ్ళడం ఒకెత్తు. ఆయనని విడిచిపెట్టి ఉండలేమని కొన్ని వేల మంది పౌరులు బ్రాహ్మణులు ఆయన వెంట వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోవడం వరకు బాగానే ఉంది, వాళ్ళకి అన్నం పెట్టడం ఎలా? వాళ్ళు తెల్లవారేటప్పటికీ చూస్తారు కదా ధర్మరాజు గారి వంక, స్వామి ఆకలిస్తోందంటారు. మహారాజుగా ఉంటే ఎంతమందికైనా పెడతాడు. ఇప్పుడు ఏముందని పెడతాడు? ఆయన దగ్గర ఏముంది పెట్టడానికి పాపం? కానీ ఆయన తనకొచ్చిన అరణ్యవాసం గురించి ఏడవలేదు. అది భారతం చదివితే ఆశ్చర్యం. మేము అరణ్యవాసానికి వెళ్ళిపోయాము, కట్టుబట్టలతో వెళ్ళిపోయాము, నా తమ్ముళ్ళు ఏం తింటారు, నేనేం తింటాను, ఎండకన్నెరుగని సుకుమారి ద్రౌపది ఎక్కడ పడుకుంటుంది, మా జీవితాలు ఎలా ఇవ్వాలా, రేపా 12 ఏళ్ళు ఇక్కడ గడవాలి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడవాలి, ఇదంతా ఎలా ఆయన ఏడవలేదు. ఇంతమంది నా వెంట వచ్చారు, వీళ్ళకి అన్నం పెట్టలేకపోతే నా బ్రతుకెలా అని ఏడిచాడు. ఇంతమందికి ఎన్నేళ్ళు అన్నం పెట్టగలవయా? ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? లోకమునకంతటికి అన్నము పెట్టగలిగినటువంటి అన్నదాత ఆదిత్యుడు. సూర్యోపాసన చేయమన్నారు. అప్పుడు సూర్యుడికి కొన్ని నామాలు చెప్పి సూర్యోపాసన చేశాడు. సూర్య భగవానుడు అక్షయ పాత్రనిచ్చాడు. ద్రౌపదీదేవి తినే వరకు ఇందులోంచి అక్షయంగా అన్నం పుడుతూనే ఉంటుందని. అక్షయ పాత్రని అడ్డుపెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఎన్ని వేల మంది వచ్చినా అంతమందికి అన్నం పెట్టి తాను సంతోషపడిపోయాడు. పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగినిచ్చునతండు. నాకు ఇది లేదు అని దేనికి ఏడిచాడంటే, నేను ఇది వాడికి పెట్టలేకపోతున్నాను అని ఏడిచాడు తప్ప నాకు ఇది లేదని తన కొరకు ఏడ్చినవాడు కాడు. వచ్చిన వాడికి ఇంతకన్నా నేను పెట్టలేకపోయానే అని ఏడ్చినవాడు. అది ఆయన గొప్పతనం. అందుకే పేదవడియును అర్ధికి ప్రియముతోడ, చాలా ప్రేమతో, అయ్యో నాకున్నది కాస్త వీడికి ఇచ్చేస్తున్నానని బాధపడుతూ కాదు. పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు పుణ్యపురుషులని చెప్పి రార్యులు కురువరీణ్య. పెట్టిన వాళ్ళు పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు.
లోకంలో. మా జిల్లాలో డొక్కా సీతమ్మ గారని ఉన్నారు, మహాతల్లి. ఆవిడ ఒంటి మీద బంగారం కూడా అమ్మేసేసి వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టారు. ఆఖరికి ఇంటికి వచ్చిన వాళ్ళు కడుపు నిండుగా ఉందమ్మా మిమ్మల్ని చూడడానికి వచ్చామంటే ఆవిడ పంపించేవారు కాదు, చేయి చాపమని కాస్త చింతకాయ పచ్చడెట్టి నాకమనేవారు. అంత నిరతాన్నదాత మహాతల్లి. అటువంటి నిరతాన్నదాత ఒంటి మీద ఒక్క కంటె తప్ప ఏ బంగారం లేకుండా అయిపోయింది ఒకప్పుడు. వాళ్ళ భర్త గారు కొంచెం మందలించారు, ఉన్నవి కూడా అమ్మేసి పెడుతున్నావు, ఇంకా మన దగ్గర పెట్టడానికి ఏం లేదు, తనని మారిన ధర్మమా ఇంత అన్నదానమా అని. భగవంతుడున్నాడు, దేనికి బెంగ పెట్టుకోవాలి అని ఆవిడ ఇంటికి వచ్చిన బ్రహ్మచారికి ఔపోసన పోశారు. పోస్తే ఆయన అన్నాడు, నేను పట్టను ఔపోసన, నీ తినను, నువ్వు వడ్డించింది అన్నాడు. ఏమంది, నాకు పెళ్ళవ్వాలి, నాకు పెళ్ళవ్వాలి అంటే ఓ బంగారు నగ కావాలని అడిగారు ఆడపెళ్ళివారు. నీ మెళ్ళో ఉన్న కంటె ఇస్తే నేను ఔపోసన బట్టి భోజనం చేస్తానన్నాడు. వాళ్ళ ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది, అన్నం పెట్టిందే కాకుండా వీడికి కంటె కావాలా పెళ్ళికి, వెళ్ళిపోమ్మనని. తప్పు, కంటె కాదు మిగిలేది, చివరికి భగవద్ అనుగ్రహం మిగులుతుంది. ఒక బ్రహ్మచారి పెళ్ళికి నేను ఇది ఇవ్వగలిగితే ఇంతకన్నా నాకు భాగ్యం ఏమిటని లోపలికెళ్ళి ఉన్న కంటె ఒక్కటి తీసేసి బ్రహ్మచారికి ఇచ్చేసింది ఆవిడ. ఆయన అది తీసుకుని ఒళ్ళో పెట్టుకుని శుభ్రంగా కడుపు నిండా భోజనం చేసి ఉత్తరాపోసనం బట్టి ఆవిడికి ఆశీర్వచనం చేసి లేచి చేయి కడుక్కుని కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు. ఆవిడ విస్తరెత్తడానికి వచ్చింది. ఆ ఎంగిలి విస్తరి కింద కంటె అలాగే ఉంది. ఆవిడ తెల్లబోయి ఇదేంటి కంటె వదిలేసి వెళ్ళిపోయాడు పిచ్చాడు, పాపం వెతకండి. అప్పుడే వెళ్ళాడు ఆయన గుమ్మం దిగి. ఆవిడ భర్త గారు బంధువులు అందరూ వెళ్ళి పరిగెత్తి చూశారు, ఆయన ఎక్కడా కనపడలేదు. ఇది చిన్న పల్లెటూరు. నేను ఇప్పటికీ వెళుతూ ఉంటాను అప్పుడప్పుడు ఆవిడ ఉన్నటువంటి ఇంటికి. ఆవిడ బట్ట ఆరేసుకున్న దండెం, ఆవిడ వంట చేసిన పొయ్యి అవన్నీ చూసి మురిసిపోతూ ఉంటాను. ఆ తల్లి వెతికితే కనపడలేదు. కానీ ఆ రోజు సాయంకాలం వాళ్ళ ఆయన గారు ఎప్పుడూ దున్నే పొలమే, పొలానికి వెళ్ళి దున్నిస్తున్నారు. చప్పుడయింది. సాయంకాలం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన తవ్వి చూశారు, పెద్ద బిందెలు దొరికాయి. వాటిని బండిలో పెట్టి వాటి మీద గడ్డి కప్పి తీసుకొచ్చి ఇంటికి వచ్చి మూతలు తీసి చూశారు. లోపలన్నీ బంగారు కాసులు. అనుగ్రహించాలా ఈశ్వరుడు? ఎవరు వెనక ఉన్నారు? ఎవరు కాపాడారు? చిట్ట చివర ఆవిడ శరీరం వదిలిపెట్టేస్తే ఆవిడలోంచి జ్యోతి పైకి లేచి చీకట్లో ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటే అమలాపురం దగ్గర ఇందుపల్లి అగ్రహారంలో కూర్చుని మాట్లాడుకుంటున్నటువంటి వేద విద్వాంసులు ఎవరో మహాత్ములు శరీరం వదిలిపెట్టారు, పైనుంచి వెళుతోందని చెప్పుకున్నారు. అప్పుడు ఇంత ప్రచార సాధనాలు లేవు. మర్నాడు దినపత్రికల్లో చదివారు, డొక్కా సీతమ్మ గారు అదే సమయంలో శరీరం వదిలిపెట్టారు. అందరూ చూస్తుండగా భగవాన్ రమణుల ఆత్మజ్యోతి ఎలా వెళ్ళిందో అలా వెళ్ళింది డొక్కా సీతమ్మ గారిది. పెట్టి పాడైన వాడెవరున్నాడు? పెట్టినది ప్రేమతో పెట్టు. ప్రేమతో నువ్వేం పెట్టావో అన్నది కాదు, ప్రేమతో పెట్టు. పేదవడియును అద్దెకి ప్రియముతోడ తనకు కల భంగినిచ్చున తండు పుణ్యపురుషులని చెప్పి ఆర్యులు కురువరీణ్య. ఆ ధర్మరాజుని చూడు, నువ్వు నీ కొడుకులు ఈ రెండు అన్వయం అవుతాయా మీకు? మీరు చెల్లియుండియు సైరణ చేయునతడు. ప్రతీకారం తీర్చుకోగలిగి పగ తీర్చుకునేవాళ్ళు గారు మీరు. ఓర్పన్న మాట మీకు అన్వయమే అవదు. మీరు శక్తి లేకపోయినా ఉందనుకుని నిష్కారణంగా ధర్మరాజు గారి జోలికి ఎడుతుంటారు, పుణ్యాత్ముడి జోలికి. ఏ పుణ్యాత్ముడైన వాడికి భగవద్ అనుగ్రహం ఉంటుందో ఆ భగవద్ అనుగ్రహం ఉన్నవాడి జోలికి ఎడుతున్నారు. ఎంత అపరాధం మీది! రెండు, ఆయన ఏదీ లేకపోయినా అందరికీ పెడతాడు. మీరు ఎంత ఉన్నా ఇంకా పక్కవాడిది కూడా పడేసుకుందామని చూస్తుంటారు. మరి పాండురాజపుత్రులకు సంబంధించినటువంటి సామ్రాజ్యాన్ని తాను కబళించాలని చూస్తున్నటువంటి ధృతరాష్ట్రుడు తద్దోషం ఉన్నవాడా కాడా? అయినప్పుడు ఎవరు పుణ్యపురుషులు? నువ్వా ధర్మరాజా? ధర్మరాజు పుణ్యపురుషుడైతే భగవదనుగ్రహం ఎవరికి ఉంటుంది? ధర్మరాజుకు ఉంటుంది. నువ్వు ఏవేవో బలగాలు చూసి ఇవన్నీ నా వెనకాతలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. కానీ భగవదనుగ్రహం ఎవడికి ఉంటుందో ఆయన అనుగ్రహము తామర తంపరలై మళ్ళీ పైకొస్తూ ఉంటుంది. అందుకే ఒక మాట అంటారు, ఆయన అనుగ్రహం ఉన్నదనుకోండి, మనం వేసినటువంటి ఒక తులసిదళం మంచి కొడుకు, వేసిన ఒక పువ్వు మంచి కోడలు, వేసిన ఒక్క పత్రం ఓ బిల్వపత్రం ఓ కవలపిల్లల మనవలు,
మీరు వేసిన ఒక పువ్వులా ప్రసాదంగా రాదు. భగవంతుణ్ణి నమ్మి గుణములను సంపాదించుకుంటే, ఏదో నేను ఎంత తెచ్చి పూజ చేశానన్న దానికన్నా మీరు ఏ గుణములను పొంది ఉన్నారన్నది ప్రధానం. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. మంచి గుణములను నువ్వు పొందితే, ఈ 2 గుణములు నీ యందు ప్రకాశిస్తే, ఆ 2 గుణములు నీ యందు ప్రకాశించినటువంటి కారణము చేత నీవు పుణ్యపురుషుడవుతావు. అది పుణ్యము అంటే ఏదో ఒక సంఘటన కాదు. నువ్వు ఒక మంచి పని చేసినటువంటి ఒక సందర్భం ఒక్కటి మాత్రమే నిన్ను పుణ్యపురుషుడిగా నిర్ణయించదు. నేను గుడి తుడిచానండి నిన్న, కొంత పుణ్యం వచ్చి ఉంటుంది, మంచిదే, నేను కాదంటలేదు. నేను ఏదో ఆ దేవుడికి 100 బిల్వదళాలు తెచ్చానండి, నేను తప్పు పట్టట్లేదు, మంచిదే. నేను ఇన్ని పువ్వులు తెచ్చానండి, నేను తప్పు పట్టట్లేదు, ఖచ్చితంగా మంచిదే. నేను గుడిలో పాత్రలు కడిగానండి, నిస్సందేహంగా మంచిదే. కానీ దానికి ఒక పరిమితి ఉన్నది. నువ్వు ఎంతసేపు తేగలవు? 1 గంట, ఒక 2 గంటలు. పూజ ఎంతసేపు చేయగలవు? మహా అయితే 2 గంటలు. కానీ పూజ అయ్యేది కాదు, నీ ఊపిరి ఉన్నంతకాలం పూజ నడుస్తుంది. ఎలా పుణ్యపురుషుడు అవుతావు? ఎలా ఎప్పుడూ పుణ్యం చేస్తావు? ఎప్పుడూ ఈ 2 గుణములను ఆశ్రయించి ఉన్న కారణం చేత. నీవు అంత గొప్ప ఓర్పు కలిగినటువంటి వాడివై ఉండాలి. క్షమాగుణం లేకపోతే, ఓర్పు లేకపోతే వాడు పుణ్యపురుషుడు కాడు. విదురుడి తీర్పంతే. 2, నీకు ఎంతుందని అన్నదానిని బట్టి కాదు, వచ్చిన వాడికి నువ్వు ఎంత ప్రేమతో పెడతావన్న దాన్ని బట్టి నువ్వు పుణ్యపురుషుడివి. నీకేముందో అది కదా నువ్వు పెట్టగలవు. కానీ ఆ పెట్టినప్పుడు నువ్వు ఎంత ప్రేమతో పెడుతుంటావో అది నిన్ను పుణ్యపురుషుడిని చేస్తావు. ఈ సందర్భంలో విదురుడు ఈ పద్యాన్ని చెప్పినప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అసలు మనం పుణ్యపురుషులుగా బ్రతకడానికి ఈ 2 గుణములను నిత్య జీవితంలో ఎంత జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క లోకమునకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ లోకమునకు మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకము అని దీన్ని ఎందుకు పిలుస్తారంటే, ఈ లోకములోనికి వచ్చినప్పుడు 2 నియమములు ఉంటాయి. ఒకటి, కేవల పుణ్యమును అనుభవించడం సాధ్యం కాదు, కేవల పాపమును అనుభవించడం వీలు కాదు. పాపమునకు ఫలితమును అనుభవించాలి, పుణ్యమునకు ఫలితమును అనుభవించాలి, 2 ఫలితమును అనుభవించాలి ఈ లోకంలోకి వస్తే. 2 ఇవి అనుభవించడానికి ఒక శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఏ శరీరాన్ని దానికోసం తెచ్చారో ఆ శరీరాన్ని పట్టుకుని మళ్ళీ వెళ్ళడానికి వీలు కాదు. శరీరాన్ని వదిలి జీవుడు వెళ్ళిపోవాలి. ఈ 2 ప్రధాన నియమములుగా అన్వయమయ్యే లోకమునకు మర్త్యలోకమని పేరు. మనం అందరం ఆ లోకంలో ఉంటాం. కాబట్టి దాని అర్థం ఏమిటి? ఎప్పుడైనా సరే 2 ఫలితములను అనుభవించాలి. పాపమునకు ఫలితము దుఃఖము, పుణ్యమునకు ఫలితము సుఖము. సుఖ దుఃఖములు 2 అనుభవించాలి. 2 అనుభవించడానికి ఒక శరీరం ఉండాలి. శరీరం లేకపోతే కుదరదు. ఎందుకని? ఈ శరీరం ఉందనుకోండి, అందరూ వేడిగా ఉండి ఎక్కడో కూర్చునుంటే నేను ఒక్కడిని ఎక్కడో చల్లగా ఉన్న ప్రాంతంలో కూర్చోగలిగాను అనుకోండి, శరీరం సుఖపడిందా లేదా? అంటే నేను చేసిన పుణ్యం క్షయం అయిపోతుంది. ఆ పుణ్యం పోతుంటే ఇక్కడ సుఖం కలుగుతూ ఉంటుంది. అందరూ ఒక అన్నం తింటే నేను ఒక అన్నం తిన్నాను అనుకోండి, నా పుణ్యం క్షయం అయిపోతూ ఉంటుంది. నాకు ఇల్లు ఉందనుకోండి, ఆ సుఖము చేత నా పుణ్యము క్షయం అయిపోతూ ఉంటుంది. పుణ్యమునకు ఫలితముగా సుఖాన్ని అనుభవించడానికి శరీరం ఉంటుంది. పాపమునకు ఫలితముగా దుఃఖమును అనుభవించడానికి కూడా ఈ శరీరం ఉండాలి. మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, నేను పూర్వం కూర్చున్నట్టు కూర్చోలేను. నేను ఒకప్పుడు ఇలా ఉంటే దాని మీద ఓ దర్భాసనం వేసుకుని 8-9 గంటలు కూర్చున్న రోజులు ఉన్నాయి. కూర్చుని అర్చన చేసేవాడిని, ఉత్సవాలు చేసేవాడిని, ప్రవచనాలు చేసేవాడిని. ఇప్పుడు నేను అలా కూర్చోలేను. ఎందుకని అంటే నాకు శారీరక వైక్లభ్యం ఉంది, నాకు మోకాళ్ళు నొప్పెడతాయి. అందుకని నేను కింద కూర్చోలేను. కానీ అది నేను చేయవలసినటువంటి కర్తవ్యానికి ప్రతిబంధకం కాకూడదు. అందుకని కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాను. శరీరం అనుమతించదు కాబట్టి.
ఈ శరీరం ఉంది కాబట్టి, దీనికి మోకాళ్ళ నొప్పి ఉంది కాబట్టి, ఈ నెప్పెట్టడం ద్వారా ఈ శరీరము బాధపడితే నేను చేసినటువంటి పాపము క్షయమవుతుంటుంది. 3, ఈ శరీరము ద్వారా నేను కొత్తగా పుణ్యాన్ని చేసుకోవచ్చు. నాకు సుఖమే కావాలి అంటే పుణ్యాన్ని చేసుకోవాలి. పుణ్యాన్ని చేసుకోవాలంటే నేను ఇందాక మీకు చెప్పా, ఒక సంఘటనగా కాలమునందు పరిమితమైన ఒక సందర్భమును ఎంచుకునుట కాదు, నిరంతర ప్రక్రియగా 2 గుణములను ఆశ్రయించుట. అవే విదురుడు చెప్పిన 2 గుణాలు. అందులో ఈ లోకమునకు వచ్చినప్పుడు పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది, పుణ్య ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఎవరండి నేను చేసిన పాపాన్ని, నేను చేసిన పుణ్యాన్ని లెక్క కట్టి దాచినవాడు అంటే? కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. కాలం రూపంలో నేనే ఉన్నాను, నేనే లెక్క కడతాను. ప్రతి జీవుడి పాపపుణ్యములు నాకు తెలుసు. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాప అనుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. భగవంతుడు కాలరూపంలో ఉండి జీవుడు గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను జాగ్రత్తగా లెక్క పెట్టుకుని ఈ లోకంలోకి పంపించినప్పుడు పాప ఫలితాన్ని పుణ్య ఫలితాన్ని రెండిటినీ అనుభవింపచేస్తూ ఉంటాడు. అందుకే కేవల సుఖం ఉండదు, కేవల దుఃఖం ఉండదు. దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది, 2 ఉంటాయి. ఎండ చీకటి, పగలు రాత్రి. ఓ రోజు సుఖపడతాడు, ఓ రోజు దుఃఖపడతాడు. అయితే సుఖపడినప్పుడు అతి పొంగు, దుఃఖపడినప్పుడు అతి కుంగు పనికిరాదు. ఈ రెండిటి యందు కూడా మనిషి ఊంచుకోగలగాలి. ఈ ఊంచుకోవడంలో ప్రధానంగా దేని యందు వస్తుంది అంటే, పాపము యొక్క ఫలితమైన దుఃఖమును అనుభవించేటప్పుడు మనిషి ఊంచుకోవడానికి ఓర్పు ప్రధానమై ఉంటుంది. ఆ ఓర్పు నశించిపోయిందనుకోండి, ఆ ఓర్పు లేదనుకోండి, ఆ బాధని నేను భరించలేనని భరించవలసిన శరీరాన్ని వదిలేస్తానంటే దాని వలన మరింత పాపం పెరుగుతుంది. ఆత్మహత్య మహాపాతకం అంటారు. అందుకే ఈశ్వరుడు దేన్నిచ్చాడో దానితో అది అనుభవించి వదిలిపెట్టు. సుఖము లేదనుకోకు. నువ్వు నిలబడి తట్టుకుని ఉండగలిగితే ఏదో ఒకనాడు సుఖాన్ని అనుభవిస్తావు. సుందరకాండలో సీతమ్మ ఒక మాట అంటుంది, కళ్యాణీ గతబాదేయం లౌకికీ ప్రతిపాదిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు జీవించినటువంటి వాడు 99 సంవత్సరముల 11 నెలల 29 రోజుల 23 గంటల 59 నిమిషముల 59 సెకండ్లు దుఃఖపడినా ఆఖరి క్షణంలోనైనా సుఖపడతాడు తప్ప అస్సలు సుఖం లేకుండా దుఃఖం అన్నది ఉండదు. అలా దుఃఖమే అనుభవిస్తే నరకం, సుఖమే అనుభవిస్తే స్వర్గలోకం, సుఖ దుఃఖములు 2 అనుభవిస్తే మర్త్యలోకం. కాబట్టి దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒకటి ఉంటుంది, ఏదో చిన్నది ఉంటుంది. దానికి ఇది సహజమైన లక్షణం. ఇది లేకుండా ఎలా ఉంటుంది? ఉండకుండా ఉండదు. కొంత శ్రమ ఉంటుంది, కొంత నలుగుడు ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. అది తట్టుకోవడానికి ఓర్పు కలిగి ఉండాలి మనిషి. అందుకే మనకి పెద్దలు ఏం చెప్తారంటే, రామాయణ భారత భాగవతములు బాగా చదవండి అంటుంటారు. ఎందుకు చదవండి అంటారంటే, దేవతలు కూడా కార్యసాధన కొరకు ఎవ్వరూ ఊహించనంత కష్టాలు పడ్డారు. ఏ విదురుడు చెప్తున్నాడో ఆ విదురుడి దగ్గర కుంతీదేవి ఉంది. ఏ ధృతరాష్ట్రుడికి పాండవులను ఉద్దేశించి చెప్తున్నాడో ఆ పాండవుల తల్లి కుంతీదేవి. నిజానికి మహాభారతంలో కుంతీదేవి పడినన్ని కష్టాలు ఎవరు పడ్డారు? కుంతీదేవివి ఒక రకం కష్టం, ద్రౌపదీదేవిది ఒక రకం కష్టం, సీతాదేవిది ఒక రకం కష్టం. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బలహీనమైనటువంటి మనస్సు ఉన్నవాళ్ళైతే కుంతీదేవికి వచ్చిన కష్టాల్లో ఏదో ఒక కష్టం దగ్గర శరీరం వదిలేస్తారు. కానీ కుంతి తట్టుకుంది, అది గొప్ప. అందుకు చదవమంటారు భారతం. కుంతీదేవి నిజానికి వసుదేవుడి చెల్లెలు, కుంతి భోజుడికి పెంపుడు కూతురుగా వెళ్ళింది. ఎంత ఓర్పు కలిగిన తల్లి, ఎంత గొప్ప గుణములు కలిగిన తల్లి. దుర్వాసో మహర్షి వస్తే అందరూ హడిలిపోతారు. ఆయనకి ఉపచారం చేయడం అంటే ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఏ శాపం ఇస్తాడో తెలియదు. అంత జాగ్రత్తగా ఉపచారం చేయాలి. అంతఃపురంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కుంతీదేవి అయితే బాగా చేస్తుందని ఆవిడకి అప్పచెప్పారు. ఆవిడ పెళ్లి కాని పిల్ల, చిన్న పిల్ల, కానీ అంత ఓర్పు ఉన్నది, అంత గొప్ప సేవ చేసింది. అడగకుండా ఆవిడకో వరం ఇచ్చి వెళ్ళిపోయాడు.
నువ్వు ఏ దేవతని చూసి ఉద్దేశించి సంతోషించి ఒక మంత్రం చెప్తే ఆ దేవత వచ్చి నీకు సంతానం ఇస్తారని వెళ్ళిపోయాడు. ఆవిడ అడగలేదు. కానీ బాల్య చాపల్యం ఒక రోజున ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసింది. ఆ మంత్రం అంది. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, ఉపాసన చేసినప్పుడు ఫలితాన్ని ఇచ్చేయాలి. ఆయన వచ్చాడు, కుమారుణ్ణి అనుగ్రహించాడు, కన్యా సంతానం. ఎలా? లోకమునకు బరువు, తనకి బరువు. అందుకని అంత తేజోమయుడై సహజ కవచ కుండలములతో పుట్టినటువంటి అద్భుతమూర్తి, అంతటి పరాక్రమశాలి ఎవరున్నారు భారతంలో? అలా పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. 100 సూర్యుల పగిది వెలిగిపోతున్నాడు. నిజానికి అటువంటి కొడుకు నా కొడుకని ఆవిడ చెప్పగలిగి ఉంటే కుంతీదేవి భారతం ఎలా ఉండేదో. కన్యా సంతానం చెప్పలేకపోయింది. ఎంతో బాధపడి గంగానదిలో వదిలేసింది. ఎంత వదిలేసినా తల్లి కదండి, ఆవిడ మనసు ఎంత ఖేద పడిపోయి ఉంటుంటుంది. అంత కష్టపడింది. దేనికి పడింది? ఏ తప్పు చేసిందని పడింది? ఆవిడ ఏ తప్పు చేయలే, దుర్వాసుడికి బాగా ఉపచారం చేసింది. ఉపచారం చేస్తే ఈ ఫలితం వచ్చింది. అది మరిచిపోవడం ఎంత కష్టం. అది ఎవరితో పంచుకుంటుంది ఆవిడ? సాధారణంగా స్త్రీ ఎంత కష్టాన్నైనా మరిచిపోవడానికి పంచుకునేది భర్తతో పంచుకుంటుంది. అది ఆమె ఎలా పంచుకుంటుంది? అప్పటికి పెళ్ళి అవ్వలేదు, పైగా తల్లిదండ్రులకి చెప్పలేదు. అలాగే గుండెల్లో దాచుకుంది. కానీ ఆ గాయం ఒకనాడు పూడుకుంది. పాండురాజు ఆ కాలంలో గొప్ప ధర్మాత్ముడు, మహాయూధుడు. పాండురాజు గారు పెళ్లి చేసుకున్నారు. ఆయన ఓదార్పులో, ఆయనతోడి దాంపత్యంలో ఆమె అనునయాన్ని పొందింది, మళ్ళీ గట్టెక్కింది. ఇంత గొప్ప పత్ని ఉండగా నేను మాద్రిని పెళ్లి చేసుకుంటానని చేసుకున్నాడు. ఏదైనా భరించగలదేమో కానీ, ఏమో ఎంత రాజులైనా కానివ్వండి, ఆ విషయంలో పార్వతీదేవంతటి దానికి శివుడికి జటాజూటంలో గంగమ్మ నేను భార్యని ఇలా తొంగి చూస్తే హర్షించదు, ఆవిడ కళ్ళెర్రబడతాయని చెప్పారు శంకరాచార్యులు వారు. శివే శృంగారాధ్ర తదితర జనీ కుత్సనపర సరోష గంగాయాం. గంగ నేను భార్యని శివుడి జటాజూటంలోంచి కిందకి చూస్తే ఆవిడ కళ్ళు రౌద్రరసం కనబడుతుందట. తాళి కట్టించుకున్న దాన్ని నేను, నిన్ను పట్టినవాడు భరిస్తే భర్తే అని కోపంగా చూస్తుందట. పార్వతీదేవే ఒప్పుకోదు. ఏమో ఆ రాచరికాలు, బహుభార్యాత్వాలు నాకేమో చిత్రంగా ఉంటాయి, మరి ఎలా సర్దుకున్నారో మహాతల్లులు. కానీ కుంతీదేవి ఆ మాద్రిని పెళ్లి చేసుకుంటే నాకన్నా ఏముందని ఇప్పుడు మాద్రిని తెచ్చుకున్నాడన్న బాధ సహజంగా పొంది ఉంటుందా, పొందదా? అంత బాధపడి పోని సర్దుకుంది. పోన్లే, ఇది రాజుల్లో సహజం అని. ఇద్దరు అక్క చెల్లెళ్ళలా సంతోషంగా ఉన్నారు. ఉన్నవాడు ఊరుకోకుండా నిష్కారణంగా వేటకెళ్ళి ఋషి దంపతులు లేడి రూపంలో సంగమంలో ఉండగా బాణం వేసి అపరాధమునకు గురి అయి, శాపమునకు గురి అయి, నీవు భార్యా సంగమం చేస్తే మరణిస్తామన్న శాపాన్ని తెచ్చుకున్నాడు. ఆ వయసులో ఉండగా రాజ్యమునకు ఉత్తరాధికారుల్ని కనవలసిన అవసరం ఉండి, అన్ని విధాల యోగ్యత ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించవలసి వచ్చింది. చిట్ట చివరికి ఒకానొకనాడు ఋషులందరూ ఉత్తమ లోకాల వైపు వెడుతుండగా చూసిన పాండురాజు గారు సంతానం పొందడానికి వేరొక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుని దేవతల్ని ఆహ్వానించి సంతానాన్ని పొందమని ప్రతిపాదన చేస్తే, నాకు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రం ఉందని మహాతల్లి పాండురాజు గారు ఏ దేవతల్ని చెప్పాడో ఆ దేవతల్ని పిలిచి ధర్మదేవత వలన ధర్మరాజుని, వాయువు వలన భీముణ్ణి, ఇంద్రుడి వలన అర్జునుణ్ణి పొందింది అనుగ్రహవశంగా. అప్పుడేమవుతుంది? ఇద్దరు భార్యల్లో కుంతిదే పైచేయి అవుతుంది. ఎందుకంటే అసలు బిడ్డలు పొందడానికి వీలు లేని భర్తకి 3 అతిరథ మహారథులైనటువంటి బిడ్డల్ని ఇచ్చింది. ఇప్పుడు తన చెయ్యి పైనయింది. ఒక సంతోషం. వెంటనే పాండురాజు అన్నాడు, ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పు, పాపం తను సంతానం పొందుతుందన్నాడు. ఆ మంత్రం మాద్రికి చెప్పింది. ఆవిడ అశ్వినీ దేవతలను ఉపాసన చేసి నలుగురు సహదేవుల్ని పొందింది. ఈలోగా పాండురాజు గారు పడకూడని తొందరపడ్డాడు, మరణించాడు. పాండురాజు గారు మరణించిన తర్వాత నేను ఉండలేనని మాద్రి సహగమనం చేసి మరణించింది. ఆమె పుత్రులు 2, తన పుత్రులు 3. ధృతరాష్ట్రుడు ఇటువంటి వాడు, దుర్యోధనుడు ఇటువంటి వాడు. ఈ బిడ్డల్ని తీసుకుని వెడితే మొదటి ప్రశ్న ఏం వేస్తాడంటే, వీళ్ళు నీకు పాండురాజుకు పుట్టిన బిడ్డలా అని అడుగుతాడు. ఒక స్త్రీకి అది జవాబు చెప్పడం ఎంత కష్టం. వీళ్ళు ధార్మిక సంతానం, వీళ్ళు ఉత్తరాధికారులని ఎలా చెప్తుంది? అది తన నోటితో వాదించి చెప్పడం కష్టమని ధర్మాత్ములైన ఋషుల్ని వెంట పెట్టుకుని వెళ్ళింది.
మాట్లాడలేక భీష్ముని వాక్కు ప్రకారం స్వాగతించాడు. ఏదో సంతోషంగా ఉన్నారు, ఏ కష్టాలో పాపం తట్టుకుంది, పిల్లల్ని పెంచుకుంది, పెద్ద చేసింది. ధర్మాత్ములంటే నిరంతరం దుర్యోధనుడితో అల్లరే, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఏదో యవరాజ్య పట్టాభిషేకం చేశాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి. వారణామతం పంపించి లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు. కాల్చేస్తే తప్పించుకుని వెళితే ఇంతటి పాండురాజపుత్రులు, ఇంతటి పరాక్రమవంతులు బ్రహ్మచారులుగా భిక్షాటన చేసి అన్నం తెస్తే ఆ అన్నాన్ని బిడ్డలకి పంచి వాళ్ళు తింటూ ఉంటే తను తిన్న కుంతి ఎంత ఏడ్చుంటుంది. రాజాధిరాజులు కావలసినటువంటి వాళ్ళు భిక్షాటన చేసి అన్నం తీసుకొస్తున్నారు. ఓర్పు పట్టింది. ఆమెయే ఓర్పు కోల్పోయి ఉండుంటే మహాభారతం ఏమై ఉండేది. ఓర్పు పట్టింది. ద్రుపద మహారాజు ప్రకటించిన స్వయంవరంలో ద్రౌపదీదేవిని గెలుచుకున్నారు. అన్నం తెచ్చానంటే 5 పంచుకోండి. ఆమె నోటి వాక్కు. ద్రౌపదీదేవిని 5 అన్నదమ్ములు వివాహం చేసుకున్నారు. ఏదో సంతోషంగా ఉందనుకుంది, పోన్లే అనుకుంది. హస్తినాపురం పిలిపించాడు, ఇంద్రప్రస్థం ఇచ్చాడు, రాజసూయం చేశాడు ధర్మరాజు. ఎంతో ఆనందపడిపోయింది. పోన్లే అమ్మయ్యా, నా జీవితంలో కష్టాలు పూర్తయిపోయాయి అనుకుంది. జూదానికి పిలిచి మొత్తం రాజ్యాన్ని అపహరించాడు. ఏదో ద్రౌపదీదేవి ధృతరాష్ట్ర మహారాజుని అడిగినటువంటి వరాల కారణంగా మళ్ళీ రాజ్యాన్ని ఇచ్చారు. మళ్ళీ పునర్జూతానికి పిలిచాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ జూదం ఆడి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి ద్రౌపదీదేవిని తీసుకుని వెళ్ళిపోతుంటే ఆ తల్లి ఎంత ఏడ్చుంటుంది. ఏమి పనిరా, ఎందుకు ఆడినట్టు, రెండో మాట ఎందుకు పోగొట్టుకున్నట్టు. ఆఖరికి ఇటువంటి తల్లి ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనుడు అనే మాటలు తట్టుకోగలదా? అన్నం తినగలదా? బతకాలి కాబట్టి విదురుడి ఇంట్లో 13 ఏళ్ళుంది. ఇంత కష్టపడింది. యుద్ధం జరిగింది. కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడ యుద్ధం జరుగుతుందో అని బెంగ పెట్టుకుని నేను నీ తల్లిని రా అని చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ మాట చెప్పావు అన్నాడు. నేను అర్జునుడు తప్ప నీకు 5 అన్నాడు. రావడానికి ఒప్పుకోలే. అంత బాధతో తిరిగి వచ్చేసింది. యుద్ధం జరిగిపోయింది. కర్ణుడు చచ్చిపోయాడు. ఎవ్వరికీ తెలియదు. గప్చిప్పది చనిపోయాడు కర్ణుడు. అటు ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఇటు ధర్మరాజు కూర్చున్నాడు. పేర్లు చదువుతున్నారు, నువ్వులు నీళ్లు వదులుతున్నారు. ఒక్కొక్క పేరు చదువుతుంటే ధృతరాష్ట్రుడు నావాడన్నాడు, నువ్వులు నీళ్లు వదిలాడు. ధర్మరాజు గారు నావాడన్నాడు, నువ్వులు నీళ్లు వదిలాడు. కర్ణుడు అన్నారు, నావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు. నావాడు కాడన్నాడు ధర్మరాజు. వలవలా ఏడ్చి నీ అన్నగారు రా అంది. ఆయన శాపం ఇచ్చాడు, నువ్వు ఈ నిజం దాచబట్టి మేము చంపేశాం కర్ణుడిని, లేకపోతే రాజ్యాధికారి కావాలి అని మొత్తం స్త్రీలోకానికి ఆయన శాపం విడిచిపెట్టాడు. నోట నువ్వు గింజనా అని ఎంతసేపు నిజము దాచలేకుండుగాక అని. బిడ్డల కోసం ఇన్ని కష్టాలు పడి అంత తాపత్రయపడిన తల్లి చిట్ట చివరికి వీడు నా కొడుకని చెప్పుకున్నప్పుడు ఏమైంది? ఏ ధర్మరాజు రాజ్యం పొందాడో ఆయన వల్ల శాపం పొందింది. ఆవిడ ఎంత కుందిపోయి ఉంటుంది నిజంగా. ఇంకా ఆవిడికి నిజంగా ఎంత వైరాగ్యం వచ్చి ఉండాలి. తల్లి మనస్సు అంటే ఎలా ఉంటుందంటే, ఇంత చేసిన తర్వాత గాంధారి ఎక్కడ తన కొడుకుల్ని శపిస్తుందో అని బెంగే. ఎప్పుడు తన కొడుకులు తనకి గుర్తొస్తారో గాంధారికి, నా బిడ్డలు లేరు, కుంతి బిడ్డలు బతికున్నారని ఎక్కడ కోపం వస్తుందో. అందుకని ధృతరాష్ట్రుడు వానప్రస్థానికి వెళ్ళిపోతుంటే కొడుకు రాజాధిరాజై చక్రవర్తి అయినా అంతఃపురంలో ఉండకుండా బావగారి సేవలు చేయడానికి, కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారి సేవలు చేయడానికి అరణ్యానికి వానప్రస్థానికి వెళ్ళిపోయింది. ఎందుకని? ఎప్పుడైనా గాంధారికి నా బిడ్డలందరూ చనిపోయారు, ఒక్కడు లేడు గుడ్డిరాజుకి పిలిస్తే నాన్నగారు అనడానికి, 5 కుంతి బిడ్డలు బతికున్నారని గుర్తొచ్చి ఏ శాపం ఇస్తుందో నేను పక్కనుంటే, పోన్లే ఆవిడ ఇంత బాధపడుతోంది, ఇప్పుడు ఆవిడ బిడ్డల జోలి ఎందుకని ఊరుకుంటుందని తాను వెళ్ళిపోయింది. ఆఖరికి అరణ్యంలో దావానలను పుట్టింది. అందులో ధృతరాష్ట్రుడితో పాటు తాను శరీరం వదిలేసింది. ఎన్ని కష్టాలు పడింది. నేను విహంగ వీక్షణంగా చెప్పా. ఇంకా అసలు ఆవిడ కష్టాలు గొప్ప గొప్ప. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో కర్ణుడిని మొదట చూసి ఆవిడ స్పృహ తప్పడం, విజయుడు చందనోదకం చల్లడం, ఇంకా ఆ ఘట్టాలన్నీ నేను వదిలేశాను. ఎందుకని చెప్తున్నానంటే, ఇన్ని ఉద్ధాన పతనాలు, ఇన్ని కష్ట సుఖాలు పడింది. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళో మాట అడిగింది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య,
ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. చాలు నాకు ఈ పిచ్చి అనుబంధం. నాకు ఇక సమస్తమైనటువంటి సంసార బంధములను కోసి కృష్ణ ఎక్కడో పుట్టిన నది ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసినట్టు శంకరులు అంటారే, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షి తిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. అలా నది సముద్రమునందు కలిసిపోయినట్టు నీ పాదముల యందు ఐక్యమైపోయే బుద్ధి నాకు కల్పించు, మోహపాశములను కోసేయమని అడిగింది. ఇన్ని కష్టాలు భారతంలో కుంతీదేవి పడిందే. ఇన్ని కష్టాలు పడ్డ కుంతి ఎప్పుడైనా నేను చచ్చిపోతానన్న మాట అందా. ఓర్పుతో భరించింది కదా. మరి దేనికి భారతం చదువుకోవడం? నీకు సినిమా టికెట్ దొరకకపోతే, రైల్లో రిజర్వేషన్ దొరకకపోతే, 1-2 మార్కులు తక్కువ వస్తే, అమ్మ దెబ్బలాడితే, నాన్నగారు దెబ్బలాడితే, గురువుగారు దెబ్బలాడితే, అన్నయ్య మంచి మాటలు చెప్తే ఎట్లు దూకేయడానికే మనుష్య జన్మ? మా గురువుగారు తప్ప నన్ను దెబ్బలాడేవాళ్ళు ఎవరు? ఆయనకుందా అధికారం. కన్న తల్లి మా అమ్మ తప్ప నన్ను ఎవరు దెబ్బలాడతారు? నా శ్రేయస్సు కోరుతుంది మా అమ్మ దెబ్బలాడుతుంది. కన్న తండ్రి మా నాన్నగారు కాకపోతే ఎవరు దెబ్బలాడతారు అన్నది ఇంగిత జ్ఞానం. అంతేకాని చిన్న కష్టం వచ్చేటప్పటికి విచలితుడవైపోయి తట్టుకోలేక శరీరం వదిలేస్తావా? ఎంత చదువుకున్న దానికన్నా ఎంత ఊంచుకోగలవన్న వ్యక్తిత్వం గొప్పది. ఆ ఓర్పు లేని నాడు నువ్వు సాధించలేవు. ఆ ఓర్పు అవసరం. చెల్లియుండియు సైరణ చేయునతడు. ప్రతీకారమనందే కాదు, మనిషికి ఉండవలసినది ఏది అంటే ప్రధాన లక్షణము ఓర్పు. కష్టమును తట్టుకోగలగడం మనిషికి రావాలి. జరిగినంత కాలం జరుగుతుంది. బాగా జరిగినప్పుడు ధర్మాన్ని పట్టుకోవడం కాదు. కాలము వ్యతిరేకమైనప్పుడు దైవమునందు నీకు నమ్మకం పోకుండా ధర్మాన్ని పట్టుకున్నవాడు ధర్మాత్ముడు, వాడు కీర్తివంతుడు. అందుకంది కౌసల్య రాముడు అరణ్యవాసానికి ఎడుతుంటే వచ్చి నమస్కారం చేస్తుంటే, రామా ఇంతకాలం ధర్మం పట్టుకున్నావు మంచిదే, కానీ ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇంతకాలం దశరథ మహారాజు గారికి కొడుకువి, ఈ పైన కూడా కొడుకువే, కానీ ఇంతకాలం అంతఃపురంలో ఉన్నావు. వశిష్ఠ విశ్వామిత్రులు గురువులుగా ఉన్నారు. సీతమ్మకి భర్తవి, జనకుడికి అల్లుడివి. నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు జరిగింది కాలం, కాబట్టి ధర్మానుష్ఠానం చేశావు. ఇప్పుడు కాలం ఎదురు తిరిగింది. యవ్వరాజ్య పదవి పోయింది, అరణ్యవాసానికి ఎడుతున్నావు, పాదరక్షలు లేవు, జటాజూటం కట్టుకోవాలి, తైల సంస్కారం కుదరదు, మర్రిపాలు పోసి జుట్టు ముడివేసుకోవాలి. అయినా ధర్మమునందు నీకు నమ్మకం నిలబడాలి. ఇన్నాళ్ళు ఏ ధర్మాన్ని నువ్వు నమ్మావో ఆ ధర్మమునందు నీకు తిరుగులేని నమ్మకము ఇలాగే కొనసాగుగాక, ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక. అమ్మ కట్టించిన చద్దన్నపు మూట అంటారు. అది పట్టుకున్నాడు రాముడు. అందుకే రామాయణంలో ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం తప్పలా. ఏ రామాయణంలో రాముడికి తక్కువ కష్టాలు వచ్చాయా? రాముడే అరణ్య పర్వంలో ఒక మాట చెప్పాడు. అరణ్యకాండలో ఓ మాట చెప్పాడు. ఇక్కడ పర్వాలు, అక్కడ కాండలు, అక్కడ స్కందాలు భాగవతంలో. ఆయనే ఒక మాట అన్నాడు, రాజ్యాద్భ్రష్టు, రేపు యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నారు. నేనేం తప్పు చేశాను? రాత్రికి కైకమ్మ 2 వరాలు కోరింది. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో అభిషిచ్యతాం. 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసం చేయాలి. ఇదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలంది. అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నవాడు ఎంత బాధతో వెళ్ళాలి నిజానికి, కానీ పితృవాక్య పరిపాలన చేస్తున్నాడు, ఇది ధర్మం అని సంతోషంగా వెళ్ళిపోయాడు. రాజ్యం పోయింది. పోని రాజ్యం పోతే పోయింది, ఏదో అంతఃపురంలో ఉండమంటే వేరు, అరణ్యవాసం చేయవలసి వచ్చింది. పోని అరణ్యవాసం వచ్చింది. వనీవాస అక్కడ ఉన్నాడు. ఏ కష్టమో సుఖమో పక్కన మనసెరిగిన ఇల్లాలు బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హెదీనాత్మ విజనీపి వినేసతి అంటారు రామాయణంలో. ఏదో తండ్రి పక్కన కూతురు ఆడుకున్నట్టు బాల చిన్నపిల్ల ఎలా ఆడుకుంటుందో రాముడు ఉండగా అలా ఆడుకుందిట సీతమ్మ వనంలో. అంత మనసెరిగిన ఇల్లాలు తన జీవితంలో అంతర్భాగం
తనకి మనశ్శాంతికారకమైనటువంటి సీతమ్మ అపహరింపబడింది. జాడ చెప్పగలిగిన ఒకే ఒక్క ఆప్తమిత్రుడు జటాయువు మరణించాడు. రాజ్యమా భ్రష్టము, వనవాసము, సీతాపహరణము, ఆప్తమిత్రుని యొక్క వధ. లక్ష్మణ, బహుశः నేను పొందినటువంటి దుఃఖాన్ని కాల్చడం కోసం అగ్ని వస్తే అగ్నిని నా దుఃఖం కాల్చేస్తుందయా? అగ్ని వేడి కన్నా నా దుఃఖము వేడెక్కువ, నా కష్టము వేడెక్కువ అన్నాడు. నేను చచ్చిపోతానన్నమాట అన్నాడా ఎప్పుడైనా? అనలేదు. ఇన్నిటిని తట్టుకుని నిలబడ్డాడు. అందుకు అడిగింది సీతమ్మ సుందరకాండలో. అందుకు సుందరకాండ పారాయణ చేయండి అంటారు. రాముడు నేను దైవాన్ని నమ్మాను, ధర్మాన్ని నమ్మాను, నాకేం కలిసి వచ్చిందని దైవాన్ని వదిలేశాడా? నే ప్రయత్నం చేస్తే మాత్రం అయిందా అని ప్రయత్నం మానేశాడా? కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే. ఈ రెండింటిలో ఏదైనా వదిలేశాడా? వదలలేదు రాముడు. తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. ఈశ్వర అనుగ్రహం కొరకు చెయ్యవలసినదంతా చేస్తూనే ఉన్నాడు. దేవతలను ఎలా ఆరాధించాలో అలాగే ఆరాధించాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భిః సుపూజితః ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు నిష్ఠితః అన్నారు. అలాగే ఆరాధించాడు, అలాగే ఊంచుకున్నాడు, నిలదొక్కున్నాడు, కష్టపడ్డాడు, సాధించాడు, అరణ్యాల వెంట తిరిగాడు, అడ్డొచ్చిన రాక్షసుల్ని సంహరించాడు. ఆయన పడ్డ కష్టాలేం మామూలు కష్టాలండి. ఆయన కష్టాలతో పోలిస్తే మనం పడ్డ కష్టాలు, పడుతున్న కష్టాలు ఏ పాటి కష్టాలు అని మనిషి ఊంచుకోవడానికి వచ్చాయి అవన్నీ. అవేం కల్పించిన కథలు కావు, ఇతిహాసములు యథార్థముగా జరిగినవి. దేవతలంతటి వారికి తప్పలేదు, మనమెంత. అన్ని కష్టాలు పడినా తట్టుకున్నాడు కాబట్టి హనుమ ఒక అద్భుతమైన కితాబ్ ఇచ్చారు సుందరకాండలో. ఎవరు రాముడు అంటే ఆదిత్యైవ సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వసవో సమః అన్నారు. చెప్పు రాముడి గురించి అంది సీతమ్మ. అమ్మా, సూర్యుడి తేజస్సు అటువంటిదో రాముడి తేజస్సు అటువంటిది. ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పమ్మా అన్నాడు. ఇద్దరిది అదే గుణం సీతారాములది. అందుకే తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. ఏమి ఓర్పు మా తండ్రిది! ఎప్పుడైనా ఓర్పు కట్టలు తెంచుకుందా? ఎప్పుడైనా తను పాటించవలసినటువంటి నియమాన్ని ఉల్లంఘించి ఆ కోపంలో అలా చేసేశానన్న సందర్భం ఒక్కటి రామాయణంలో ఉంటుందా? హద్దు మీరలేదే. ఏ సామాన్యమైనటువంటి పాండిత్యమా, సామాన్యమైనటువంటి ధనుర్వేద విద్య అయింది. ఏదో హనుమ భాస్కర రామాయణంలో అంటారే, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జ గర్భాండమనిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంటకన కంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ అంటారు. ఆయనే ధనస్సుకి బాణములను సంధించి విడిచిపెడితే అందులోంచెట్టేటటువంటి అగ్ని జ్వాలల చేత లోకములను దగ్ధం చేసేయగలరు. అటువంటి వాడు హద్దు మీరకుండా ఓర్పు పట్టి భార్యాన్వేషణం చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని చంపేటప్పుడు కూడా మారడానికి అవకాశం ఇచ్చి రేపు ఇవాళ పోయి రేపు రా అన్నాడు. ఆలోచించుకుని మారతాడేమో అని. మారక మూర్ఖంగా నిలబడితే ఒక్కొక్క తల తరిగి చూపించి వాడిక మారడు, సాధ్యం కాదన్నప్పుడు పడగొట్టేశాడు. ఏమి ఓర్పు నా తండ్రిది! మరి రామచంద్రమూర్తికి నరుడిగా వస్తే అంత ఓర్పు. రాముడు దైవం అనకండి, నరుడిగా వచ్చి దైవం అయ్యాడు. లేకపోతే రాముడి కదా ఆదర్శం ఎలా అవుతుంది? పైగా అడిగినప్పుడు వాల్మీకి మహర్షి నారదుడు వచ్చినప్పుడు 16 గుణములు కలిగిన నరుడు ఎవరున్నాడు ఈ సమయములో అని అడిగారు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ గోచిత క్రోధోద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అంటారు. నువ్వింత చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పిన 42 రోజుల రామాయణం మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉందని మీరంటారు. కాబట్టి అన్ని గుణములు కలిగిన నరుడెవరు అని అడుగుతాడు వాల్మీకి మహర్షి. నరుడిగా వచ్చి అన్ని కష్టములను తట్టుకుని నిలబడ్డా లేదా? నిలబడి ఓర్పు వహించాడు. కాబట్టే యుగాలు మారిపోయినా రామ కథ అలా ఉండిపోయింది, రామనామం అలా ఉండిపోయింది, రామానుగ్రహ శక్తి అలా నిలబడిపోయింది. అంత ఓర్పున్నవాడు కాబట్టే మరణించిన జటాయువుని గచ్చలోకాన్ అనుత్తమాన్ అని ఉత్తమ లోకాలకి పంపించగలిగాడు.
మహానుభావుడయ్యాడు. ధర్మాన్ని పట్టుకుని రామో విగ్రహవాం ధర్మ అయ్యాడు. మరి అంత ఓర్పు రాముడు పట్టకుండా ఇలా ఎలా అయి ఉండేవాడు? భారతంలో కుంతీదేవి అంత ఓర్పు పట్టకపోతే ఎలా? ధర్మరాజు గారు ఓర్పు పట్టకపోతే ఎలా? భీష్ముడు ఓర్పు పట్టకపోతే ఎలా? ఇందులో ఈ వ్యక్తులందరూ శాశ్వత కీర్తి ప్రతిష్టలకు కారణము వాళ్ళ ఓర్పే. అంత ఓర్పు పట్టారు. నిజానికి భీష్ముడు తలుచుకుంటే ఎంతసేపు, మహాభారత యుద్ధంలో ఎక్కువ యుద్ధం అంతా భీష్ముడిదే. ఆయనే చెప్పాడు. ఆఖరికి ధర్మరాజు గారు వెడితే శిబిరంలోకి పోయి అసలు మొదటే వెళ్ళాడు. వెళ్ళి తాత నాకు విజయం కలగాలని ఆశీర్వదించంటే, మనవడా నా చేతిలో ధనస్సున్నంతసేపు దేవతలు రాక్షసులు సమస్త గణములు వచ్చి నాకు ఎదురు నిలిచినా గెలవలేరు, సాధ్యం కాదన్నాడు. మరి ఎలా తాత? మేం గెలవడానికి మార్గం చెప్పన్నాడు. ఇప్పుడు వద్దులే, నా యుద్ధం బరువు అయినప్పుడు రా అన్నాడు. ఏ తాత చెప్తాడు? శిఖండిని అడ్డుపెట్టి అర్జునుడిని బాణాలు కొట్టమని పడిపోతానన్నాడు ధర్మం కోసం. ఏం మహానుభావుడు! అది ఈ దేశ గొప్పతనం. యుద్ధాలు కూడా ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూసినటువంటి శత్రువు చేత చిక్కినప్పుడు జుట్టు పట్టుకుని కంఠం పైకెత్తి కత్తి పెట్టి కొడుతుంటే సూర్యాస్తమయమైందని నగారా మోగితే కత్తి కింద బారేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన దేశం ఈ దేశం. యుద్ధాలు కూడా ధర్మయుద్ధాలే. అన్నీ ధర్మము చేత కట్టుబడ్డాయి. రాత్రి యుద్ధం ఉందంటేనే రాత్రి యుద్ధం, లేకపోతే సూర్యాస్తమయంతో పరిసమాప్తి. ఏ దేశం అలా ధర్మానికి నిలబడింది? నా దేశం తప్ప, మన దేశం తప్ప. ధర్మమే ఆలంబనం. ఆ ధర్మాన్ని పాటించామా లేదా? తృప్తి పడ్డారు తప్ప ఓర్పుని వదిలి బ్రతకలేదే. నేను చచ్చిపోతానన్న మాట అనలేదే. అన్నా దిద్దుకున్నారే వెంటనే. మరి రాముడు క్షమయా పృథివీ సమహ, భూమితో సమానం అన్నారు. అసలు సీతమ్మ కష్టాలకు అంతుదరి ఏముంది? ఇన్ని కష్టాలు. నేను నిన్ననే కదా మీతో మనవి చేశా. కష్టాలలో కల్లా పెద్ద కష్టం ఏమిటంటే కష్టం చెప్పుకోవడానికి మనిషి లేకపోవడం. నిజంగా ఆవిడికి తన కష్టం చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు? మహాతల్లికి ఎవరు లేరు. చుట్టూ రాక్షస స్త్రీలు, అందులో లంబకర్ణ లలాటంచ లంబోదర వయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృతమైనటువంటి రూపాలు ఉన్నవాళ్ళు. అయినా ఆ తల్లి రామపాదములను నిరంతర స్మరణ చేస్తూ అలాగే ఊంచుకుని నిలబడింది తప్ప, చిట్ట చివర హనుమ వచ్చి, అమ్మా నేను అప్పుడు చూశానమ్మా ఈ రాక్షసుల యొక్క ఉద్ధతి, ఇప్పుడు రాముడు రావణ సంహారం చేశాడు, నువ్వు ఊ అనమ్మా వీళ్ళందరినీ మట్టు పెట్టేస్తానన్నాడు. సీతమ్మంది వాళ్ళకి నా రక్ష అంది. ఆశ్చర్యపోయారు హనుమ. నీ ప్రభువు చెప్పిన పని నువ్వు చేశావు, వాళ్ళ ప్రభువు చెప్పిన పని వాళ్ళు చేశారు, వాళ్ళని ఎందుకు చంపుతావు అంది. అది కాదు ఓర్పు అంటే. ఎవరు అనగలరా మాట? మన సీతమ్మ తప్ప, మన రాముడు తప్ప, మన కావ్యాలు తప్ప, మన పురాణాలు తప్ప, మన ఇతిహాసాలు తప్ప దానికి వారసులమై మనం ఎంత గర్వపడాలి. అందుకు వాల్మీకి మహర్షి అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఇన్ని కష్టాలున్నా నిద్ర లేవగానే ముందు చూసేది భూమిని చూస్తాం. సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమి అంటాం. ఆ భూమి ఎంత ఓర్పు పడుతోంది. తెల్లవారి లేస్తే ఆమె మనందరినీ వహించినా కాపాడినా తెల్లవారి లేచి అందరూ ఆమెని పాదములతో తన్నుతున్న వాళ్ళమే, లేకపోతే బ్రతుకు లేదు. పాదములతో తొక్కుతూ కదా తల్లి మీద నడుస్తున్నాం. చిన్నతనంలో తెలియక అమ్మ పాలు తాగుతూ అమ్మ మంగళసూత్రాలు పట్టుకుని అమ్మ గుండెల మీద తిన్నాం. అమ్మ అమాయకుడు వీడికి ఏం తెలీదు శిశువు అని క్షమించి తన మంగళసూత్రాన్ని చేతి నుంచి జాగ్రత్తగా తప్పించి ఇది నా ప్రాణముల కన్నా ఎక్కువరా అని మంగళసూత్రం పట్టుకుంటావా అని లాగి కొట్టకుండా పువ్వుల పొట్లం లాంటి చెయ్యి విడదీసి ముద్దు పెట్టుకుని వదిలేసింది. పాలు తాగి గుండెల మీద తంతే అరికాలు ముద్దు పెట్టుకుని క్షమించింది కన్న తల్లి. పాదాలు పెట్టి రోజు తన్ని నడుస్తుంటే క్షమించి ఊరుకుని అన్నం పెట్టింది భూదేవి. అటువంటి తల్లి. ఏమి ఓర్పు ఆ తల్లిది. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఆవిడ గుండెల మీద గుణపంతో తవ్వుతున్నాను. నేను అన్నం తినడం కోసం నాగటి చాలు పెట్టి ఆవిడ శరీరం మీద రాపాడిస్తున్నాను. ఆవిడ మీద మలమూత్రములు విసర్జిస్తున్నాను. నాకు తప్పదు. ఇది చాలదన్నట్టు అక్కరమాలినవన్నీ నవిలి అదే పనిగా ఉమ్ములేస్తుంటారు. ఇన్ని అపచారములు తెల్లవారి లేస్తే ఆవిడ పట్ల చేస్తున్నాను.
ఊపిరుండి కీర్తి ఉన్నంతసేపు, సంపాదించినంతసేపు మావాడు మావాడు మావాడని రకరకాల అనుబంధాలు పెట్టి దగ్గరికి తీసుకున్న వాళ్ళు ఒక్కసారి ఊపిరి ఆగిపోతే తీసుకెళ్ళి బయట పడుకోబెట్టేస్తున్నారు. అప్పుడు కూడా మళ్ళీ తనలో కలుపుకున్నది ఎవరు? ఆ తల్లే కలుపుకుంటారు. ఆ తల్లిది ఎంత ఓర్పు! ఆ తల్లికి కుమార్తెగా వచ్చినందుకు సీతమ్మది ఎంత ఓర్పు! ప్రతి చిన్నదానికి నాకు ఓర్పు లేదు, నేనెక్కడ భరిస్తానంటావే, మరి భూమి ఓర్పు? క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయోనిజ, నాగేటి చాలుకి భూమిలోంచి పైకొచ్చినటువంటి తల్లి, జగన్మాత, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, లక్ష్మణస్వామి వదిన గారు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, ఎండకన్నెరిగినటువంటి ఇల్లాలు భర్త కోసం అరణ్యవాసానికి వచ్చి రావణుడి చేత అపహరింపబడి వికృతమైన రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉండగా ఒక చెట్టు మొదట్లో కట్టిన బట్ట విప్పకుండా అన్ని నెలలు ఆ బట్టతోటే చిరిగిన బట్టతో ఉండిపోయిందా? ఏమి ఆ తల్లి ఓర్పు! ఎంత ఓర్పు! తల్లికి తగిన బిడ్డ కదూ సీతమ్మ. కుంతీదేవిది ఎంత ఓర్పు! రాముడిది ఎంత ఓర్పు! సీతమ్మది ఎంత ఓర్పు! ఎందుకు చదవమంటున్నారు ఈ కావ్యాలు? ఎందుకు చదవమన్నారు ఈ పురాణాలు? పదవీ విరమణ చేసేసిన తర్వాత చదివితే వచ్చే ఉపయోగం ఏమిటి? నువ్వు ఒంట్లో ఓపికండగా చదువుకుంటే నీకు ఆ ఓర్పు అలవాటైతే నువ్వు రాణిస్తావు. కాబట్టి అందుకంటున్నాడు విదురుడు, చెలియుండి సైరణ చెయ్యునతడు. ఏమీ చెయ్యలేక ఓర్పు పట్టడమే గొప్పదైతే, తప్పు చేసిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఓర్పు పట్టడం ఎంత గొప్పది! మరి ధర్మరాజు అప్పుడు ఎంత గొప్పవాడు! అసలు ఓర్పు లేకుండా ప్రపంచం ఎక్కడుందండి? రామాయణంలో ఒక ఘట్టం, కుశనాభుడికి ఘృతాచికి 9 కన్యలు మిరుపుతీగల్లా ఉంటారు. వాళ్ళు ఒకరోజు సాయంకాలం ఏదో ఆటపాటలతో ఉద్యానవనంలో ఉన్నారు. వాయుదేవుడు అటుగా వస్తూ వీళ్ళని చూసి, మీరు మనుష్యకాంతలు, మీ యవ్వనం తరిగిపోతుంది, నాకు భార్యలు కండి, శాశ్వతంగా ఉంటుందన్నాడు. వాళ్ళు ఒక అద్భుతమైన ధర్మం చెప్పారు. పితాహి ప్రభురస్మాకం, మాకు దైవం ఎవరు అంటే తండ్రి. దైవసం పరమం హిత యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. వాళ్ళు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఈ దేశంలో ఆడపిల్ల తన భర్తని తాను వెతుక్కునే రోజు రాకుండుగాక అన్నారు. కోటేశ్వరరావు అనలేదు, రామాయణంలో వాళ్ళు అన్నారు. యస్యనో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. మా తండ్రి గారు నిర్ణయించాలి మాకు వరుడెవరో. నువ్వు మమ్మల్ని అడగకూడదు, మా నాన్నగారిని అడుగు. ఆయన నీకు భార్యలుగా ఇస్తే మేము భార్యలుగా వస్తామన్నారు. ఆయనకి కోపం వచ్చింది. వంకర టింకర్లుగా తిరిగాడు. అశరీర శరీరేషు వాయుశ్చరతి పాలయన్ అంటారు వాల్మీకి మహర్షి ఉత్తరకాండలో. వాయువు కదలలేదనుకోండి, కాష్టభూతాని జిజ్ఞిరే, ప్రాణం పోయిన తర్వాత ఊపిరి తిరగకపోతే కర్రలా అయిపోతుంది శరీరం. పాదం పట్టుకు లేపితే కర్ర లేచినట్టు లేచిపోతుంది. వంకర టింకరగా తిరిగితే సింధి బంధములన్నీ వంకరలు తిరిగిపోయి వాళ్ళు వచ్చి డేకుతూ అంతఃపురంలో గదిలో పడిపోయారు. తండ్రి వచ్చాడు కుశనాభుడు. ఏమమ్మా మీరందరూ అలా పడిపోయారు, అలా అయిపోయారే అన్నాడు. అంటే నాన్నగారు ఇలా జరిగింది, వాయుదేవుణ్ణి మిమ్మల్ని అడగమని చెప్పాం, ఆయనకి కోపం వచ్చి మమ్మల్ని ఇలా చేసేసాడండి అన్నారు. ఆయన అన్నాడు, అమ్మ మీకు కూడా గొప్ప తపశ్శక్తి ఉంది కదా, మీరు వాయువుని ఎందుకు శపించలేదన్నారు. అంటే వాళ్ళు అన్నారు, నాన్నగారు శక్తి ఉంది కదా అని ఇలా ప్రతి వాళ్ళు అవతల వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటూ వెళ్ళిపోతే ఈ జగత్ ఎలా నిలబడుతుంది, మేము అందుకని శాపం ఇవ్వలేదన్నారు. వెంటనే కుశనాభుడు అన్నాడు, అలంకారోహి నారీణాం ఇది ఈ ఓర్పు అనేటటువంటిది ఉందే, అది నిజానికి స్త్రీలకే కాదు, పురుషులకు కూడా అద్భుతమైనటువంటి అలంకారం. పైకి కనపడేటటువంటి అలంకారం కాదది, కానీ ఉండవలసినటువంటి అలంకారం. కాబట్టి అమ్మా ఎంత పని చేశారమ్మా మీరు, ఎంత ఓర్పు పట్టారమ్మా అని ఒక మాట చెప్పాడు. ఓర్పు అంటే ఎంత గొప్పదో తెలుసా అమ్మా? క్షమాదానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయావిష్టితం జగత్ అన్నాడు. అమ్మా ఇంకా కొత్తగా ఎన్ని దానాలు చేశాడు అన్నదానితో సంబంధం ఉండదు. ఎవడు ఓర్పును పొందాడో వాడు ప్రతి క్షణం అన్ని దానాలు చేసేస్తున్నవాడే. వాడు చెయ్యని దానము లేదని వాడి ఖాతాలో వేస్తారు. క్షమాదానం
క్షమా యజ్ఞ, యజ్ఞము చేసి సోమయాజి అయ్యాడంటారు. ఆయన జీవితంలో ఓర్పు కలిగి ఉన్న ప్రతి సందర్భం ఆయన ఒక గొప్ప యజ్ఞము చేసిన వాడే. క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా, క్షమయే సత్యము, వారి యందే లక్ష్మి నిలబడుతుంది. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. సత్యమును మించిన పరమపదం లేదు, సత్యమును మించినటువంటి లక్ష్మీ స్థానం లేదు. కాబట్టి లక్ష్మి అంటే తృప్తి, గొప్ప తృప్తిని పొంది ఉండడమే లక్ష్మీ కటాక్షం. కాబట్టి క్షమా యజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ, ఎవరు ఓర్పు కలిగి ఉన్నాడో వాడే కీర్తిని పొందుతాడు. క్షమా యశ క్షమ ధర్మ, క్షమని మించినటువంటి ఓర్పుని మించినటువంటి ధర్మం లోకంలో ఇంకొకటి లేదు. క్షమయావిష్ఠితం జగత్ అన్నాడు. ఇది పెద్ద మాట. అసలు ఈ లోకము దేని మీద నిలబడిందో తెలుసా? ఓర్పు మీద నిలబడింది. ఎవడికి వాడే శక్తి ఉన్నవాడల్లా ఓర్పు వదిలిపెట్టేసి తక్కువ వాడి యొక్క నేరం చూసి, వాడు చేసిన తప్పు చూసి అవతల వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటూ పోతే ఈ లోకం ఎక్కడుందమ్మా? ఓర్పు పట్టడంలో లోకం నిలబడింది. ఈశ్వరుడి సృష్టి నిలబడడానికి కారణము ఓర్పు మాత్రమే. క్షమయావిష్ఠితం జగత్. అంత గొప్పదమ్మా ఓర్పు. మీరు నా కుమార్తెలైనందుకు నేను గర్విస్తున్నానని బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆయన పాణిగ్రహణానికి ముట్టుకోగానే మళ్ళీ వాళ్ళకి సరిగ్గా శరీరం అంతా ఆరోగ్యంగా తయారైపోయింది. కాబట్టి ఓర్పు అనేటటువంటిది అంత గొప్పది. ఎప్పుడెప్పుడు శోకము కలుగుతుందో, ఎప్పుడెప్పుడు దుఃఖము కలుగుతుందో, ఎప్పుడెప్పుడు బాధ కలుగుతుందో, ఎప్పుడెప్పుడు క్లేశము కలుగుతుందో, ఎప్పుడెప్పుడు ప్రతీకార ధోరణి కలుగుతుందో అప్పుడప్పుడు ఓర్పు పట్టడం నేర్చుకో. తప్ప తొందరబడి నువ్వు ప్రతీకారము తీర్చుకొనగలిగిన శక్తిని పొంది ఉన్నవాడవైనా దాని మార్గములను పట్టుకోవద్దు. పూర్వం నువ్వు పట్టుకున్న మార్గమును వదిలిపెట్టేస్తావు. వెంటనే నువ్వు దానికి అలవాటు పడిపోతావు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళావో ఆ మార్గంలోనే వెళ్ళు తప్ప కొత్త మార్గాలు ఎంచుకోవద్దు. ఓర్పు పట్టి నిలబడు, అంతే. అదే ఉత్తమ మార్గము. అందుకే మహానుభావుడు ఆ పాండవులు మహాభారతంలో అజ్ఞాతవాసానికి వెడుతుంటే ధర్మరాజు గారు ఎంతో బాధపడతాడు, పాండవులు ఎంతో బాధపడతారు, ద్రౌపదీదేవి ఎంతో బాధపడుతుంది. ఏమిటి ప్రారంధం, అజ్ఞాతవాసం ఏమిటి, వేషాలు ఏమిటి, కట్టడం ఏమిటి, ఈ అర్ధరాత్రి వేళ ఎవడూ చూడకుండా తీసుకెళ్ళి అస్త్రాలన్నీ పట్టుకునేటటువంటి ఆ ధనుర్బాణములన్నీ తీసుకెళ్ళి మూట కట్టి జమ్మి చెట్టు మీద పెట్టి, వాళ్ళ కర్మ, మా అమ్మ చచ్చిపోయింది, ఇది మాకు ఆచారం, చెట్టు మీద పెట్టామని అరుస్తాడు ధర్మరాజు గారు శ్మశానంలో నిలబడి. ఆ జమ్మి చెట్టు మీద పెట్టి అప్పుడు ఆ విరాటపురంలో విరాట మహారాజు గారు పరిపాలిస్తున్నటువంటి నగరంలోకి వెడుతూ ఉంటే ధర్మరాజు బాధపడతాడు. ఆ కష్టానికి బాధపడుతుంటే ధౌమ్యుడు ఒక మాట చెప్తాడు, పరమాద్భుతమైనటువంటి మాట. అందులో అంటాడైనా, నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును హరి అవతారమై వామనాకారమున తల్లి గర్భమున అనగుటయును జనని ఊరు ప్రదేశమున ఔర్యుండు రహస్యముగా దాగుటయును మార్తాండు అజ్ఞాత చర్య ధేను శరీర విలీనుడై సలుపుటయును వినమే. ఇట్లు వీరులు పదపడి తమకు అగ్గమైన తరి జయింతురిట్లు ప్రబల రిపుల నీవును ఆపద పొర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము అంటాడు. ఏం ధర్మరాజా, నీకేనా కష్టాలు? లోకంలో ఎవరికి లేవా? దేవలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడికి కష్టాలు వచ్చాయి. ఒకానొకప్పుడు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటే ఇంత గొప్ప దేవేంద్రుడు వెళ్ళి ఎక్కడో మానస సరోవరంలో ఉన్నటువంటి ఒక పద్మానికి ఉన్న నాళంలో దూరి దాక్కోవలసి వచ్చింది. అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తి అయి పుట్టివాడై తల్లి కడుపులో దూరి అణిగి పడుకోవలసి వచ్చింది. ఏమాయన కర్మ అంటే తక్కువై కాదు, ఓర్పు పట్టి విజయాన్ని సాధించారు. కొట్టబోయే ముందు ధనస్సు కూడా వంగుతుంది, వంగితేనే విజయం. ఆఖరికి కాంతి కావాలంటే స్విచ్ కూడా కిందకి తల దించితేనే బల్బు వెలుగుతుంది, పైకి ఉన్నంతసేపు వెలగదు. తప్ప నాతో ఓ మిత్రుడు అన్నాడు, నేను అని రాయవలసి వస్తే క్యాపిటల్ అయి నేను రాయడం మానేశానండి, స్మాల్ అయ్యే రాసుకుంటున్నాను అన్నాడు. ఎందుకు అన్నాను.
అంటే ఏమిటో అయ్యి నేను రాసినప్పుడు మాత్రం క్యాపిటల్ అయ్యేందుకు అని కొంచెం నాకు బాధగా ఉందండి ఇవన్నీ విన్న తర్వాత, అందుకని స్మాల్ అయ్యి రాసుకుంటున్నాను అన్నాడు. అలా వినయము గొప్పది, ఓర్పు గొప్పది. ఎంతమంది ఓర్పు పట్టిన వాళ్ళు లేరు. ఓర్పు నిజంగా వాళ్ళ కష్టాలకి భాగవతంలో అష్టమస్కందంలో బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో దేవతల తల్లి అదితి ఆవిడ చెప్పుకుంది కశ్యప ప్రజాపతితో, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనేడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు, అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్యనీడు, బలి జగములనెల్ల బలియుచునున్నాడు వానిగిలువరాదు వాసవునకు, యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీడు అని చెప్పింది. ఏం మామూలు కష్టం కాదు. ఎవరికి వచ్చిన కష్టం? దేవేంద్రుడికి వచ్చిన కష్టం. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు. ఇంద్రుడి భార్య శచీదేవి అమరావతి వదిలిపెట్టేసి తన ఉనికి తెలియకుండా ఎక్కడ బలిచక్రవర్తి ఏం చేస్తాడో అని భయపడిపోయి ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళి తలదాచుకుని ఎండల్లో తిరుగుతూ ఊడిగం చేస్తూ కాలం గడిపింది. త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనేడు. 3 లోకములను పరిపాలించగలిగినటువంటి సామ్రాజ్య వైభవాన్నంతటినీ విడిచిపెట్టుకుని దేవేంద్రుడు అరణ్యాలలో తిరిగాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. దేవేంద్రుడు కొడుకులు జయంతాదులు మొదలైన వాళ్ళందరూ అంత ఐశ్వర్యాన్ని వదిలిపెట్టుకుని అరణ్యంలో పిల్లలతో కలిసి ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇదంతా ఒకెత్తయా? చిట్ట చివరికి ఎంత దారుణమో తెలుసా? అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్యనేడు. అమరావతి అనేటప్పటికీ దేవతల రాజధాని అంటాం. అటువంటి అమరావతి ఇప్పుడు రాక్షసులకు ఆటపట్టయింది. అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్యనేడు, బలి జగములెనెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు. ఆ బలిచక్రవర్తి యొక్క వైభవం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇంద్రుడు ఆయన్ని గెలవలేకపోతున్నాడు. చిట్ట చివరికి ఏమైందంటే యాగభాగమెల్ల అతడాహరించును కడిగి దేవతలకొక్క కడియనీడు. యజ్ఞంలో ఇచ్చిన హవిస్సులన్నీ బలిచక్రవర్తి తింటున్నాడు. దేవతలకి ఒక ముద్ద కూడా పెట్టట్లా. దేవతలకి తినడానికి కబళం లేదు. ఇంద్రుడితో సహా దేవతలందరూ అంత ఆకలి బాధను అనుభవిస్తున్నారయ్యా. దీనికి పరిష్కారం ఏమిటని అడిగింది. మహానుభావుడు కశ్యప ప్రజాపతి మాట చెప్పారనుకోండి, కానీ నేను చెప్పవలసిన మాట ఏది అంటే, బృహస్పతి దగ్గరికి వెళితే ఇంద్రుడు బృహస్పతి ఒక మాట చెప్పాడు, నువ్వు ఓర్పు పట్టడం ఒక్కటే దీనికి పరిష్కారం అని చెప్పాడు. అదేమిటి అన్నాడు. ఆయనకి గురువుగారి అనుగ్రహం ఉంది, శుక్రాచార్యుల వారి అనుగ్రహం ఉంది. ఇప్పుడు ఆయనను ఎవరు ఏం చేయలేరు. ఆయనంతటా ఆయనే తప్పు చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పోగొట్టేసుకుంటాడు. ఏనాడు గురువు అనుగ్రహాన్ని పోగొట్టుకుంటాడో ఆనాడు తన వినాశనాన్ని తను తెచ్చుకుంటాడు. అప్పటి వరకు నువ్వు ఓర్పు పడి కష్టాలు పడ్డం తప్ప, నువ్వు ఓర్పు తప్పి ఏం చేసినా సుఖం లేదన్నాడు. ఓర్పు బట్టి కష్టాలు పడ్డాడా లేదా ఇంద్రుడు? శ్రీ మహావిష్ణువు అంతటి వాడు ప్రహ్లాదుడి యొక్క వంశంలో ఉన్న వాళ్ళకి ఇచ్చిన వరం కారణంగా బలిచక్రవర్తిని ఏమీ చెయ్యడం సాధ్యం కాక వామనమూర్తిగా పుట్టి, ఏమిటి లక్ష్మీ తన భార్యగా ఉన్నటువంటి వాడు, సమస్త జగములను శాసించగలిగినటువంటి వాడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి 3 అడుగుల నేల నాకిమ్మని అడిగాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ చటతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. అంతటి మహానుభావుడు అడుగుతున్నందుకు సిగ్గుబడి పొట్టివాడై చేయి చాపి అడిగి, రమ్మా మానవ కొత్తమలెమ్మా నీ వాంఛితమ్ము లేదనకెత్తున్ చమ్మా అడుగులగిటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయన్నని బంగారు పళ్ళెంలో పెట్టి వామనమూర్తి పాదాలు కడిగి నీటిధారతో విడిచిపెడితే అప్పుడు 3 అడుగుల నేలని కొలిచి, ఇంతంతైవటుడింతయ్యి వరుయుతానింతయ్య భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రున కంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యబధోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్తి అని పెరిగి రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుడికి దారబోశాడు. అంతటి శ్రీ మహావిష్ణువు వామనమూర్తి అయి చెయ్యి చాపి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేల బుచ్చుకున్నాడు. ఆయన ఓర్పు పట్ల
మీరేనా పెద్ద మునగాళ్ళు, మీరేనా కష్టపడుతున్నది? ఇటు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి మాకు ఎంత కష్టం వచ్చిందో అంటామేమిటి? ఓర్పు పట్టడం నేర్చుకో ధర్మరాజా. ఏ సమయమునందు ఏది ప్రబోధం చేసి మనిషిని నిలబెట్టాలో భారతీయ శాస్త్రములకు తెలుసు. అందుకే ధౌమ్యుడు అలా మాట్లాడి కాబట్టి ఇట్లు వీరులు పగపడి తమకు అడ్డమైన ప్రభుల వీరుల జయించిరెట్లు నీవును ఆపద కూర్చికొనుచు భంగపాటు తీర్చుకొనుము. నీకొచ్చిన కష్టానికి ఓర్పు పట్టవయా, ఓర్పు పట్టి అజ్ఞాతవాసం చేయి, బయటికి రా. అప్పుడు దుర్నిరీక్షుడవై కురుక్షేత్రంలో తలకాయలు తెగ్గొట్టి రాజ్యం పొందు. అంతేకాని ఓర్పు తప్పితే నువ్వేం సాధిస్తావు? నిరుత్సాహం పొందుతావు. వద్దు అంటుంది. కాబట్టి ఓర్పు అనేటటువంటిది అంత గొప్పది. ఆనాడు కాదు, ఈనాటికి ఉన్నారు మహాత్ములు. ఎవరో నేను ఒక్క భారతదేశంలో వాంగ్మయంలోంచే చెప్పక్కర్లేదు. నెల్సన్ మండేలా గారు లేరు, 27 సంవత్సరములు కారాగార శిక్ష విధింపబడితే మహానుభావుడి జీవితం చదువుతుంటే, నేను ఆయన జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఇక చదవలేక అక్కడ ఒక కాగితం పెట్టేసి కాసేపు అలా ఉండిపోయిన సందర్భాలు ఎన్నున్నాయి. ఆయన భార్య గారు ఆయన్ని కలుసుకోవడానికి అనుమతి అడిగితే ఆఖరి విమానం 2 గంటల్లో వెళ్ళిపోతుందనగా అనుమతి ఇచ్చేవారు. వెడితే ఆ విమానంలో మర్నాడు వెడితే అనుమతి, లేకపోతే మళ్ళీ 6-7 నెలలు లేదు. ఎలాగోలా కష్టపడి ఆ విమానంలో సంపాదించుకోవడం అంత తేలిక ఉండాలి కదా. అందులో ఆ సమయంలో ఆఖరి నిమిషంలో ఎంత ధరలు ఉంటాయి. ఆవిడ ఎలాగో అలా విమానం ఎక్కి భర్త దగ్గరికి వెడితే ఏడాదికో ఏడాదిన్నరకో చూడ్డానికి అవకాశం ఇస్తే స్పష్టంగా కనపడడానికి వీలు లేని ఒక అద్దాన్ని అడ్డంగా పెట్టి భార్య నటిపెట్టి భర్త నిటిపెట్టి వాళ్ళకి తెలిసున్న భాషలోనే మాట్లాడుకోమనేవారు. మధ్యలో వీళ్ళు ఏదైనా ఆఫ్రికాకి సంబంధించిన భాషలో మాట్లాడితే ఉత్తరక్షణం తెరహేసేవారు. మీరేం మాట్లాడుకున్నారు? పైగా అంతకాలం దూరంగా ఉండి కారాగారంలో ఉన్న భర్త ముఖం స్పష్టంగా చూడాలని భార్య ఎంత ఆరాట పడుతుంది, భర్తకి ఎంత ఆరాటంగా ఉంటుంది. పైగా ఆ సమయంలో ఒక్కసారి భార్య చేతులు పట్టుకోవాలని, భర్త చేతులు పట్టుకోవాలని ఎంత ఆర్తి ఉంటుంది. అసలే కనపడని అద్దం భర్త కంఠం వినపడుతూ కళ్ళంబట నీళ్లు చిప్పిల్లితే సమయం అయిపోతోందని గబగబా తుడిచేసుకుని మాట్లాడుతున్నప్పుడు ముట్టుకోవడానికి కూడా వీలు లేక ఆయన పడిన క్షోభ, ఆయన వ్రాసుకున్నది చదివితే ఆశ్చర్యపోతాం. అంత క్షోభపడి దేశం కోసం ఓర్పు పట్టి పిచ్చెక్కకుండా బతికాడు నెల్సన్ మండేలా. ఏం మహానుభావుడు! అలా ఉండి బయటికి వచ్చి తనని ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళని తన మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. అది మండేలా అంటే. అందుకు నల్లసూర్యుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎంతమంది ఓర్పు పట్టిన మహానుభావులు. కబీర్ దాస్ గారు దోహా చేశాడు. అందులో అంటాడు, ధీరే ధీరే రేమనా ధీరే సబుకుచ హోయ్ మాలీ సీంచే సౌగరే ఋతువాయే ఫల్హోయ్ అంటాడు. నువ్వు ఓర్పు పట్టకుండా ఎప్పటికప్పుడు ఉత్తరక్షణం పనులైపోవాలంటే అవ్వవు. ఎవరో మామిడి తోట వేసాడనుకోండి, నాకు రేపు మామిడికాయలు కావాలంటే తెల్లారేపటిగా మామిడి పూత పూసేయాలని నూతిలో ఉన్న నీళ్ళన్నీ తోడి పోసేస్తే మామిడి పూత పూస్తుందా? వేర్లన్నీ మెత్తబడిపోతాయి. నువ్వు రోజు పొయ్యవలసినన్ని నీళ్లు పోయి ఓ బిందెడు నీళ్లు పోసి సంవత్సరం ఎదురు చూడు. వసంత రుసు వస్తే నువ్వు అడగక్కర్లా, చెట్టు పువ్వు పూస్తుంది. ఏదైనా ఒక కార్యం ఫలించాలి అంటే నువ్వు ఓర్పుతో ఎదురు చూడడం నీకు రావాలి. ఆ ఓర్పు లేకపోతే నువ్వు ఏం సాధించగలవు జీవితంలో? ఓర్పు ప్రధానము సుమా. అది సామాన్యంగానే మనిషి జీవితంలో ఓర్పు అంత అవసరమైతే ప్రతీకారము తీర్చుకోగలిగి అవతలవాడు ఎంతో తప్పు చేసి బాధ పెట్టిన ప్రతీకారం గురించి ఆలోచించకుండా, ఈశ్వర వారికి నా యందు సద్భావన కల్పించు, మేము మిత్రులుగా జీవించదముగాక అని భగవంతుణ్ణి ప్రార్థన చేసి తాను అవతల వారితో శత్రుభావన మనసులో పెట్టుకోకుండా తాను ఏ పని పూర్వం చేసేవాడో ఆ పనినే పట్టుకుని అంతే భక్తితో నిలబడగలగడం ధర్మానికి కట్టుబడడం ఎంత గొప్ప! అది కదా ధర్మరాజు గొప్పతనం. చెలియుండియు సైరణ చేయునతడు పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కలభంగినిచ్చున తండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరేణ్య. అబో, నేను పద్యం యొక్క 2వ భాగంలోకి వస్తున్నాను ఇప్పుడు. మిలియ పేదవడియును అర్ధికి ప్రియముతోడ, ఆయన పేదవాడు,
ఆయన ఏం పెద్ద ఐశ్వర్యవంతుడేం కాడు. కానీ అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగినిచ్చునతండు, పరమ ప్రేమతో పెడుతున్నాడు. అలా పెట్టినవాడెవరో వాడు పుణ్యపురుషుడు. రంతిదేవోపాఖ్యానం భాగవతంలో మీ అందరూ వినే ఉంటారు. రంతిదేవుడు చాలా కాలం అంతఃపురంలో ఉండిపోయాడు. ఆఖరికి ఏమీ లేకుండా పోయింది తినడానికి. ఎవరో పట్టుకొచ్చి ఇంత పాయసాన్నం కాసిన మంచినీళ్ళు ఇచ్చారు. ఇలా తినబోయాడు పాయసాన్నం. ఆర్తితో ఎవరో వచ్చారు. అభ్యాగతి స్వయం విష్ణు అని పెట్టేశాడు. మంచినీళ్ళు ఒక్కటి తాగబోతున్నాడు. ఎవరో వచ్చి ఆ మంచినీళ్ళు కూడా కావాలన్నారు. ఏమనాలప్పుడు? దీనికి కూడా వచ్చేసావా అనాలి. ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు, అయ్యో నీకు అన్నం పెట్టలేకపోతున్నానే, మంచినీళ్ళు ఒకటే ఇస్తున్నానని ఏడిచాడు. పోతన గారు మహానుభావుడు. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాథ పలుకగనేలా. ఏ పద్యం ఎలా ప్రారంభమవ్వాలో అలాగే పడ్డాయంతే పోతన గారికి. అందుకే అన్నము లేదు అని ప్రారంభమైంది పద్యం. నువ్వు మంచినీళ్ళు అడిగా ఇవిగో తీసుకో అని కదా పద్యం ఉండాలి. కానీ ఆయన రంతిదేవుడు ఇవిగో నీళ్ళు అనలేదు. అయ్యో ఇంత ఆకలితో ఉన్నావు, నీళ్ళు ఇస్తున్నాను, అన్నం పెట్టలేకపోయానన్నాడు. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా ఎల్ల శరీరధారులకు గ్రక్కున వారల బాధలు మాంపి సేవ చేయుట కంటే నుండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అన్నాడు. అన్నము లేదు, నా దగ్గర అన్నం లేదు, కొన్ని మధురాంబువులున్నవి, కొన్ని తీయటి నీళ్లున్నాయి, త్రావుమన్నా రావన్నా ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రన్నన మాన్పి వారికి సుఖంబులు చేయుట కంటే నుండు మేలున్నదే. మనిషే కాదు, ఏ శరీరికైనా సరే ఆపద కలిగితే వాళ్ళ ఆపద మాన్పి వాళ్ళ నిప్పి తీర్చి ఇన్ని నీళ్ళు ఇచ్చి ఇంత అన్నం పెట్టడం కన్నా అదృష్టం ఏముందయా యువతలవాడికి? ఎంత భాగ్యం కలిగింది నాకు, కానీ నీకు అన్నం పెట్టలేకపోతున్నాను అని ఆయనకి మంచినీళ్ళు ఇవ్వగానే దేవతలు త్రిమూర్తులతో కలిసి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై రంతిదేవుడికి ఎవరూ పొందలేనంత గొప్ప స్థితిని ఇచ్చారు. ప్రేమతో పెట్టు, ప్రేమతో పెట్టు అన్న మాటకు అర్థం ఏమిటి? అందుకే గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు స్నాతకంలో గురువుగారు వచ్చి చెప్తారు, శ్రియాధేయం, భియాదేయం, రియాదేయం, సంవిధాదేయం. నువ్వు ఎవరికన్నా ఏమైనా ఇచ్చినప్పుడు సిగ్గుపడుతూ ఎందరో ఉన్నారు మహాత్ములు, తొడకోసి ఇచ్చేసిన శిబిచక్రవర్తి ఉన్నాడు, నేను ఇచ్చిందే పాటి. శ్రీరామనవమికి 11 రూపాయలు ఇస్తే ఆ రసీదు అందరికీ కనపడేటట్టు విధిగట్టిలో పెట్టాలా? ఎందుకది? కారే రాజులు రాజ్యములు గెలవరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఇక్కాలమున్ భార్గవ. ఎవడు పెట్టాడో, ఎవడు త్యాగం చేశాడో, ఎవడు ఇచ్చాడో వాడు శాశ్వతత్వం పొందుతాడు. ఎందుకని? ఇక్కడున్నది ఏమవుతుంది? ఇక్కడే ఉండిపోతుంది, అదేం రాదు, వెనక వాళ్ళు పంచుకుంటారు. ఆఖరికి ఇలా అని ఏ శరీరాన్ని చూపించాడో ఇది కూడా కాలిపోతుంది. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలపోలు ఆలోకముల్లా కనిపించు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భాగ్యమ్ములెందుకీ మురుపు ముందు చా ఉండంగమురియంగనగుని శివ హరహర శంభో మహాదేవయనచు హరసాంబ శంభో మహాదేవయనచు ఈ 2 మాటలనెవడు పఠించు పారిపోవు నివాని పాపములంచు పెద్దలు చెప్పగా వినిమది నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొడగంటి సుమ్మి ఎటుల రక్షించదో ఇంత పాపాత్ము ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్ము నాయన్న నా దొరా ననుగన్నవాడా అని శివమానస పూజలో శంకరుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేస్తారు. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా. శరీరం కూడా అగ్నిహోత్రంలో దహించుకుపోతుంటే జీవుడు లేచి నిలబడి చూస్తూ ఉంటాడు. అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడుగుతుంది భారతంలో, కైలాసం ఉండగా సర్వలోకాలు నీకు నివాసమై ఉండగా అసలు ఆ శ్మశానంలో ఎందుకుంటారు స్వామి మీరని అడిగింది. శ్మశానంలో ఉండడానికి 2 కారణాలు. నేనక్కడ ఉండి భూతప్రేతములనన్నింటినీ నాట్యం చేసి నిలబెట్టకపోతే వచ్చి వీధిలో పడిపోతే ఎవరు ఏ శుభకార్యం చేసుకుంటారు? అక్కడ నేనుండి వాటిని ఆపుతున్నాను. 2, బతికున్నంతకాలం అక్కర్లేని తిరుగుళ్ళన్నీ తిరుగుతాడు తప్ప సరదాగా శ్మశానం చూసొద్దామని ఎవడైనా పెడతాడేంటి? ఎవడ వెళ్ళడం.
ఆఖరణ ఇక తిరగడం ఆగిపోయిన తర్వాత ఈ శరీరం తిరగదని పాదములకున్న 2 బొటన వేళ్ళు కలిపి తాడుతో కొడుకు కట్టేసి పాడెకేసి కట్టి తీసుకెళ్ళి ఆ కట్టెల మీద పెట్టేసి కాల్చేస్తున్నప్పుడు కొడుకు కూడా కపాల భేదనం అయిపోతే నూతి దగ్గర స్నానం చేసి వెళ్ళిపోతుంటే తన వారన్న వారు లేక చీకటి పడుతుంటే భూతప్రేత గణములు పైకి లేచి ఆడుతుంటే జీవుడు బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే, ఎందుకురా బెంగ పెట్టుకుంటావు, ఈ జన్మ పాడు చేసుకున్నావు, మళ్ళీ ఇంకొక శరీరం ఇస్తాను, అప్పుడైనా నా పాదములు పట్టుకుని తరించని ఓదార్చి వీపు మీద తట్టడానికి నేను అక్కడ లేకపోతే చచ్చినవాడు 1000 మాటలు చచ్చిపోతాడు పార్వతి, అందుకున్నానన్నాడు. అది ఆయన కారుణ్యం శంకరుడంటే, అది మహానుభావుడు పరమేశ్వరుడంటే. కాబట్టి పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగినిచ్చున తండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరేణ్య. వచ్చేదేం ఉండదు వెనకాతల, శరీరం కూడా వెళ్ళిపోవలసిందే. కింవానేన ధనేన వాజిగరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. అన్నిటికన్నా రాంది ఇది అంటే డబ్బు, ఇళ్ళు, ఇవన్నీ పొలాలు, అవేం తడిసిపోయి కళ్ళమని నీళ్లు గారిచేసి అలా ఏం ఉండదు. వాహనాలు, ఏదో కొత్త కర్రలు తేవడానికి వెళ్ళినా అంతే సంతోషంగా వచ్చేస్తుంది, అంతేకాని ఏడుస్తూ అదేం రాదు, మామూలుగా వస్తుంది. ఆఖరికి భార్య, ఆవిడ మాత్రం పాపం ఏం చేస్తుంది, కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగు చుండవు నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భస్మములు తొలుత దుఃఖమహంబుది సొచ్చు పత్నియం. కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరు వస్తారు వెంట, ఎవరు వచ్చేది ఉండదు. చేసిన పుణ్యమేదో అది వస్తుంది. పుణ్యం అంటే ఏమిటి, నువ్వు విష్ణుస్వరూపంగా పెట్టినదేదో అది వస్తుంది. అది ప్రేమతో పెట్టడం అంటే. ఏమిటి ప్రేమతో పెట్టడం అంటే, ఇక్కడ నా జేబులో 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఈ 10 రూపాయలు ఇక్కడే ఉంటాయి. ఈ 10 రూపాయలు నేను పరమ సంతోషంతో ఆర్తితో అయా అని చేయి చాపిన వాడు ఒకడు దొరికాడు అనుకోండి, ఉరే 10 రూపాయల్ని పుణ్యంగా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చిన వాడు విష్ణుస్వరూపంగా నాకు ఎదురుపడ్డాడు, వీడి చేతిలో ఈ 10 రూపాయలు పడితే ఇది పుణ్యమై నాతో వస్తుంది, లేకపోతే 10 రూపాయలు ఇక్కడే ఉంటాయి. నువ్వు మార్చగలిగిన రూపంలో విష్ణు వచ్చి నా దగ్గర పుచ్చుకుని నాకు పుణ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి కృష్ణార్పణం, ఇది నేను భగవంతుడికి ఇస్తున్నాను అని ఇవ్వడం నీకు అహంకారమునకు కారణము కాదు, అది నీ పుణ్యమునకు కారణం, ఈశ్వరానుగ్రహమునకు కారణమవుతుంది. అందుకే భారతీయ ధర్మమునందు ఏది ఇచ్చినా నేనిస్తున్నానని ఇవ్వరు, పరమేశ్వర ప్రీతి కొరకు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసె భువనం ఆశ్చర్యమం పొందగాన్. ఇది బ్రహ్మప్రీతి కొరకు, ఈశ్వరుడు సంతోషించుగాక అని ఇస్తారు. అప్పుడు ఇచ్చినది అది నశించిపోయేదే, కానీ అది ఇచ్చి నీకు పుణ్యముగా మారింది, అప్పుడు నీతో వస్తుంది తప్ప వస్తువుగా అది నీతో రాదు. శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నువ్వు ఇచ్చినది పుణ్యముగా మారి నీతో వస్తుంది. అందరికీ ఏం కోరికుంటుంది, అంతా నాకే ఉండిపోవాలని. నిజానికి అంతా నాకే ఉండిపోవాలి అంటే, నీకు పుణ్యంగా మారిపోవాలంటే అంతా దానం చేసేయాలి, చేసేస్తే నీకే ఉండిపోతుంది కదా, లేకపోతే తర్వాత వాళ్ళకి వెళ్ళిపోతుంది, నీకు రాదు అది. అలాగనే అంతా ఇమ్మని శాస్త్రాలు చెప్పలేదు, కొంత ఇచ్చి కొంత బిడ్డలకి కూడా ఇమ్మనే చెప్పాయి. కాబట్టి పుణ్యముగా మార్చడానికి విష్ణువు నీ దగ్గరికి వచ్చాడు ఆ రూపంలో. చేతకాక అన్నం లేక వచ్చినవాడు కాడు. ఊరక రారు మహాత్ములు వారథముల ఇండ్ల కొడకు వచ్చుటెలన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడొస్తే నందుడు. ఆయన వచ్చి అన్నం తిన్నాడు, ఏమైంది, అటువంటి మహాత్ముడికి అన్నం పెట్టావు. భాగవతంలో అంటారు, లోకంలో అన్నిటికన్నా ఇంకా నాకేం వద్దండి అని అనిపించగలిగిన దానం ఏమిటో తెలుసా, అన్నదానం. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అంటారు. ఎందుకనంటే, నాకు పట్టుకొచ్చి మీరు బస్తాడు బంగారం ఇచ్చారనుకోండి, నేనేం పుచ్చుకోను మహాప్రభు, నాకు ఇమ్మని కాదు, ఇచ్చారనుకోండి, ఇంకో పావు బస్తా కూడా ఇస్తే బాగుండనిపిస్తుంది. కానీ 50 పంచెలు ఇచ్చారనుకోండి, ఇంకో 10 ఉంటే బాగుండనిపిస్తుంది. 10 ఇళ్ళు ఇచ్చారనుకోండి, ఇంకోటి కూడా ఉంటే బాగుండనిపిస్తుంది.
అన్నం పెట్టారనుకోండి, కడుపు నిండిపోయాక ఇంకా పెడితే బాగుండు అంటానా? అమ్మ ఇంకొద్దండి చాలు, కడుపు నిండిపోయింది అంటాను. ఇంకా వద్దండి అనిపించగలిగినది అన్నం ఒక్కటే. పైగా అన్నం ఏం చేస్తుంది? భాగవతంలో చెప్తారు, ప్రాణాన్ని నిలబెడుతుంది. నిలబెడితే ఆ ప్రాణం ఉన్న కారణం చేత, శక్తి ఉన్న కారణం చేత ఏం చేస్తాడు? ఈశ్వరోపాసన చేస్తాడు. ఈశ్వరోపాసన చేస్తే ఏం చేస్తాడు? ఆయన పుణ్యాన్ని మూట కట్టుకుని తరిస్తాడు. ఇప్పుడు తరించడానికి కారణం ఏమైంది? అన్నమైంది. అప్పుడు అన్నం ఎవడ పెట్టాడో వాడికి అందులోంచి ఫలితం పెడుతుంది. నేను ఇప్పుడు వచ్చి ప్రవచనం చేశాను. ఈ ప్రవచనం చేయడానికి నాకు శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యాహ్నం భోజనం చేశాను కాబట్టి. మధ్యాహ్నం నాకు భోజనం ఏ మహాత్ముడు పెట్టాడో ఆ మహాత్ముడికి ఈ ప్రవచనం చేసినటువంటి దానిలో కొంత భాగాన్ని ఆయన జీవుడికి వేస్తాడు. కడుపు నిండేటట్టుగా పెట్టాడా లేదా? అందుకే అన్నం తిన్నప్పుడు త్రేణిస్తేట దేవతలు సంతోషిస్తారట. అబ్బా గొప్ప శబ్దం వినబడింది రా వీడి ఇంట్లో ఇవ్వాలని. అందుకని అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అనడానికి కారణం ఏమిటంటే, ఇంకా చాలండి అని పుచ్చుకున్నవాడు సంతోషించేది అన్నం విషయంలోనే. అదే ప్రాణములను నిలబెడుతుంది, అదే శక్తికి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నది ఉండిపోతుంది, ఇచ్చినది పుణ్యంగా మారుతుంది. అది తెలుసుకున్నప్పుడు వాడు పట్టుకుపోతున్నవాడు కాదు, నిజానికి నీకు ఇస్తున్నవాడు. అదే కదా శంకర భగవత్పాదాచార్య స్వామి వారి జీవితంలో బ్రహ్మచర్యాశ్రమంలో చేసిన మొట్టమొదటి స్తోత్రం కనకధార. ఆయన బ్రహ్మచారిగా ఉండగా ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నుంచి ఎడుతున్నారు. ఆ రోజు ద్వాదశి పారణతిథి, సూర్యోదయం అవగానే తినాలి, ఏమీ లేకపోయినా ఉసిరికాయ తినాలి. ఆయన వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు. బ్రహ్మచారికి సన్యాసికి పెట్టడానికి గృహస్థాశ్రమం ఉంది. ఏముంది ఇంట్లో? ఏం లేదు. మహాతేజోమూర్తి బ్రహ్మచారిగా శంకరులు ఉన్నారు ఇంటి ముందు. ఆవిడికి శంకర భగవత్పాదులని తెలియక్కర్లేదు, సాక్షాత్తు శంకరుడని తెలియక్కర్లేదు. పెట్టలేకపోతున్నానని ఏడ్చింది. ఆమె ఏడుపు చూశారు శంకరాచార్యులు వారు. అరే రే 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 ఏమమ్మా ఈవిడింత దరిద్రురాలైపోయింది అని ప్రశ్న వేశారు లక్ష్మీదేవిని. ఆవిడంది, ఏం చేయమంటావు? పెట్టినది ఇంత చూపించు, దాన్ని అడ్డుపెట్టి ఇంత ఇస్తా. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరుబణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. భ్రమరాంబ గారు వచ్చినందుకు కాళహస్తీశ్వర శతకం కూడా వచ్చింది. కాబట్టి నేను ఏమీ చేయలేదని ఒప్పుకుంటున్నాను స్వామి, నేను శ్రీశైలం వెళ్ళలేదు, ఏమీ వెళ్ళలేదు, నాకేమీ తెలీదు అని ఒప్పుకున్నాను. వాడు చూడరా ఏమీ చేయలేదన్నాడు కదా, అది ఎంత గొప్ప విషయం రా అని నువ్వు అనుగ్రహించేయడానికి నేనేమీ చేయలేదని త్రికరణ శుద్ధిగా చెప్పిన మాట చాలదా? నువ్వు చేసేస్తే వాడు ఎంత బాగా చెప్పాడో చూడు, అబద్ధం చెప్పకుండా అని నువ్వు నన్ను అనుగ్రహించేస్తే ఎందుకు అనుగ్రహించావని నేను ఎవడు అడుగుతాడని అడిగాడు శ్రీకాళహస్తీశ్వర దూర్జటి. ఏం గడుస్తాను? కాబట్టి ఈమె చేసిందేం లేదు గత జన్మలలో, ఇలా పెట్టింది ఇంత ఉంటే అంత ఇచ్చేస్తా అడ్డుపెట్టి. అసలు ఇలా పెట్టిందే లేదు, నన్ను ఎక్కడి నుంచి తెచ్చిమ్మంటావు? అదే శంకరాచార్యుల వారి మొదటి స్తోత్రం కనకధార. అంటే శంకర భగవత్పాదులు జాతికి చేసిన ఉపదేశం ఏమిటి? దానము చేసి బ్రతకండి. అందుకే ప్రజాపతి దగ్గరికి దేవతలు వెళ్ళారు, దానవులు వెళ్ళారు, మనుష్యులు వెళ్ళారు. దేవతలు వెడితే ప్రజాపతి అన్నాడు దా అన్నాడు. నాన్నగారు చాలా సంతోషంలో వెళ్ళిపోయారు. రాక్షసులు వెళ్ళారు, నాన్నగారు మాకు చెప్పండి ఏమన్నా అన్నారు, దా అన్నాడు. ఓ నాన్నగారు మంచి మాట చెప్పారని వాళ్ళు వెళ్ళిపోయారు. మనుష్యులు వెళ్ళారు, దా అన్నాడు. ఎంత మంచి మాట చెప్పారు నాన్నగారని వాళ్ళు వెళ్ళిపోయారు. పక్కనున్నవాడు అడిగాడు, ముగ్గురికి దాయే, అన్నింటికీ ఒక ఇంజక్షన్ చేసినట్టు ఇటు దా అన్నారు ఏమిటన్నారు? అంటే దేవతలకి ఎప్పుడు భోగాలు అనుభవిస్తారు, వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు కదూ. త్రిదశులు 30 ఏళ్లే ఉంటుంది వయస్సు. అందుకని వృద్ధాప్యం వచ్చిందని బెంగ లేదు, మోకాళ్ళ నొప్పులు వస్తాయని బాధ లేదు. అందుకని ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అలివి తప్పిపోయి సుఖాలకు అలవాటు పడిపోయి నిగ్రహాన్ని పోగొట్టుకుంటారేమోనని దమాన్ని పెంచుకోండి వాళ్ళకి చెప్పా. ఇంద్రియ నిగ్రహం పెంచుకోండి, అందుకని దా అన్నాను. వాళ్ళకి అర్థమైంది. రాక్షసులు ఎప్పుడు దయ లేకుండా క్రౌర్యంతో బతుకుతారు, అలా బ్రతకండి, దయతో బతకండి అని దా అన్నాను. మనుష్యులు వచ్చారు, మనుష్యులకి సహజ గుణం నాబోటిగాడికి స్వార్థం, అన్ని దాచుకుందామని. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు.
పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దాచుకోవడం వీళ్ళకి అలవాటు, అందుకని దానం చేయండిరా మీ వెంట వస్తుంది పుణ్యంగా అని వీళ్ళకి చెప్పాను. ముగ్గురికి దాయే, అర్థాలు వేరన్నాడు. అలా నువ్వు జీవితంలో నీకున్న దానిలో ఏదైనా నువ్వు ఇచ్చి నీదిగా పుణ్యంగా మార్చుకుంటున్నానన్న ప్రేమతో అవతల వారి యందు భగవంతుణ్ణి చూసి పెట్టడం. అందుకే ఈ దేశం ఒక్క దేశంలోనే ఒక అద్భుతమైన ఆచారం. పుచ్చుకున్నవాడు పెట్టినవాడి కాళ్ళు కడగడం, పెట్టినవాడు పుచ్చుకున్నవాడి కాళ్ళు కడిగి ఇస్తాడు. ఎందుకని? నా దగ్గర పుచ్చుకోవడానికి నువ్వు రాకపోతే ఇది ఇక్కడ ఉంటుంది, నేను దరిద్రుణ్ణి వెళ్ళిపోతాను. నువ్వు పుచ్చుకున్నావు కాబట్టి నా దగ్గర ఉన్నది పుణ్యంగా మారి నాతో వచ్చింది. అలా పెట్టినది లేదు ఆవిడికి, అందుకే ఈ జన్మలో ఆవిడ అనుభవించడానికి లేదు, ఇవ్వలేను అంది లక్ష్మీదేవి. నేను ఇవ్వడం కుదరదు. అప్పుడు చేశారు శంకర భగవత్పాదులు. వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. అసలు ఆ బాలశంకరుల కవితా ప్రౌఢిమయుటో మహానుభావుడు. అంతా ఈక్షణ శక్తి. ఆవిడ చూపుల గురించి, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం గురించి మాట్లాడారు. అప్పుడు లక్ష్మీదేవంది అనుగ్రహిస్తాను. ఎందుకని? ఆవిడ దగ్గర ఏమీ లేకపోయినా ఉన్న ఒక్క ఉసిరికాయ తెచ్చి శంకరాచార్యులు వారి చేతిలో వేసేసింది. ఇప్పుడు నేను ద్రవిణాంబుధార, అదే కనకధార అయింది. ఉసిరికాయ వేసింది కాబట్టి నేను 1 గంట 48 నిమిషముల సేపు బంగారు ఉసిరికలు కురిపించింది. కేరళలో ఇప్పటికీ ఉందా ఇల్లు స్వర్ణతమనాయ, నేను వెళ్ళి చూసి వచ్చాను కూడా. కాబట్టి నువ్వు మరి ఎందుకు ఇచ్చిందండి అంటారేమో. శంకరాచార్య మనిషి పెట్టకపోతే ఎటువంటి దరిద్రాన్ని అనుభవించవలసి ఉంటుందో తెలుసుకుని పోగొట్టుకోవడానికి నన్ను ఉద్దేశించి చెయ్యవలసిన స్తోత్రం చెప్పాలంటే నువ్వు తప్ప అధికారులు లేరు లోకంలో. అవతార పురుషుడిగా వచ్చావు, మీరు స్తోత్రం చేస్తే రేపు దరిద్రంలో ఉన్నవాళ్ళు నా అనుగ్రహానికి చేసుకోవడానికి పనికొస్తుంది. అందుకు నీ చేత స్తోత్రం చేయించాను. నీ చేతిలో ఉసిరికాయ వేసింది కాబట్టి బంగారు ఉసిరికలు ఇస్తానని కురిపించింది కనకవృష్టి. నువ్వు పెట్టనిది నీకు రాదు. నువ్వు ఏది ఇచ్చావో ప్రేమతో పెట్టాలి. ప్రేమతో అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది నాకు అనుగ్రహం తప్ప వారికి కాదు. నేను పెట్టినది అక్షయమై నన్ను కాపాడుతుంది. అందుకే అక్షయతృతీయ నాడు జలభాండం ఇవ్వండి అంటారు. తీయటి నీళ్లు, చల్లటి నీళ్లతో ఓ కుండడు నీళ్ళు, బిందెడు నీళ్ళు ఎవరికన్నా ఇచ్చారనుకోండి, అది అక్షయంగా నీళ్ళై దాహార్తి పొందకుండా కాపాడుతుంది. బంగారం కొనుక్కుంటే ఏమొస్తుంది? సరే, ఇప్పుడు ఆ ఊసు నాకెందుకు కానండి. కాబట్టి పుణ్యకర్మ చెయ్యమని చెప్తుంది శాస్త్రం. కారణం, నువ్వు ఏది ఇచ్చావో అది నీకు అక్షయ పుణ్యమై నిన్ను కాపాడుతుంది జీవుణ్ణి. అలా నిన్ను రక్షించడానికి భగవంతుడు వచ్చి నీ దగ్గర పుచ్చుకొని నిన్ను అనుగ్రహిస్తున్నాడు. నీకు పుణ్యాన్ని ఖాతాలో వేస్తున్నాడు. ఈ జన్మతో అయిపోదుగా మోక్షం వస్తుందని ఏమి నమ్మకం? వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఓ శరీరం ఉంటుంది, దానికి ఓ భార్య ఉంటారు, దానికి ఓ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది, అప్పుడు తినడానికి ఉండాలి కదా. అప్పుడు తినడానికి ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పుణ్యం ఉంటే కదా వస్తుంది. ఆ పుణ్యం ఎలా వస్తుంది? ఇప్పుడు నేను ఎవరికన్నా పెడితే వస్తుంది. ఏమీ పెట్టకుండా దాచుకున్నదే అవుతుంది. అది అలాగే ఉంటుంది, వీడు పోతాడు, దరిద్రుడు అవుతాడు జీవుడు. అందుకే ఇంట్లో వాళ్ళని పట్టించుకో కాదనరు, కానీ నీ జీవుడి గురించి కూడా ఆలోచించుకో. లేకపోతే జీవుడు దరిద్రుడైపోతాడు చివర. నీ జీవుడి గురించి నువ్వు ఆలోచించుకుంటే చెయ్యవలసినది ప్రేమతో అవతలవాడికి పెట్టడం. అది గుర్తు పెట్టుకుని చేయడం నీకు అలవాటైతే నువ్వు అన్ని వేళలా పెద్ద పెద్ద డబ్బే ఖర్చు పెట్టాలని లేదు. ఒక వృద్ధుడిని చెయ్యి పట్టి దాటించు. నీకొస్తే ఒక మంచి పద్యం చెప్పు. నీకొస్తే దేవాలయం తుడు, దేవాలయంలో బట్టలు ఉతుకు, దేవాలయంలో బూజులు దులుపు, దేవాలయంలో క్రమశిక్షణ పాటించు, దేవాలయంలో పాట పాడు. నీకు నృత్యం వస్తే రాజోపచారంలో నృత్యం చెయ్యి. ఏది చెయ్యి, నీకు ఉన్న శక్తిని భగవత్ సేవకు, సమాజ సేవ కొరకు, దీనుని యందు ఈశ్వరుణ్ణి చూసి ప్రేమతో చెయ్యి. వాడు లేనివాడు నేనున్నవాణ్ణని చేయకు, ప్రేమతో చెయ్యి.
అలా చెయ్యాలని ఆర్తి పొంది ఉంటే చెయ్యడానికి అవకాశము ప్రతి క్షణము ఏదో ఒకటి ఉన్నది. వాడు పుణ్యపురుషుడు. కాబట్టి చెల్లియుండియు సైరణ చేయునతడు పేదవడియును అర్ధికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరీణ్య. బాహ్యమునందు ధృతరాష్ట్రుడికి ధర్మరాజుకి, ఆంతరమునందు దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త మానవాళికి హితోపదేశము విదురవాక్యము. మార్గశీర్షమాసం కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషణం చేత విదుర నీతి యందు మన మనసు స్థిరముగా కుదురుకుని అట్టి రీతిలో ప్రవర్తించడానికి కావలసిన సమస్త విభూతులను తన నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత భగవంతుడు మనకు అనుగ్రహించుగాక అని సాంజలిబంధకంగా నా శిరసు తాటించి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.